అర్చన 7వ భాగం. రవి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అందరూ తీవ్ర నిరాశలో కృంగిపోతూ ఉంటారు. కథ కొనసాగుతుంది. ప్రవహిస్తున్న ప్రవాహం లాంటి కాలంలో రవి జ్ఞాపకాలు మాత్రం మరుగుపడలేదు. రవి వెళ్ళి అప్పటికే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కాల ప్రభావం మనుషుల జీవితాల్లో అనేక మార్పుల్ని తెస్తుంది. మనిషి ఎంత విజ్ఞాన సంపన్నుడైనా కాలాన్ని ఆపగలిగే శక్తి, దానికి ఎదురు నిలిచే శక్తిని మాత్రం సంపాదించలేక తలవాల్చి కాలప్రవాహంలో ఓ నీటి బిందువుగా మారి కరిగి కలిసిపోతాడు. ఆ రోజు సాయంత్రం వేళ తిరుపతి రైల్వే స్టేషన్ చాలా సందడిగా ఉంది. అప్పుడే వచ్చి ఆగిన ఎక్స్ప్రెస్లో నుండి పద్మతో సహా దిగిన గోవిందు కూలీ కోసం చుట్టూ చూడసాగాడు. ఇదిగో ఓయ్ కూలీ, ఇలా రావయ్యా అంటూ పిలిచేలోగానే 30 ఏళ్ళు నిండుతున్న అతను ఇటువైపు వచ్చాడు. ఆ సామాను అలా పాత సత్రానికి తీసుకురా అంటూ కూలీ వైపు చూడకుండానే, పద్మ, ఆ బ్యాగు మాత్రం నువ్వు పట్టుకో అన్నట్టు బాబునిలా ఇవ్వు అంటూ పద్మ చేతిలో ఉన్న 4 ఏళ్ల బాబునందుకుని ముందుకు కదిలాడు. తల మీద సూట్ కేసు, దానిపైన హోల్డాలు, చేతిలో ఓ బ్యాగు, భుజానికి ఓ ఫ్లాస్కు వేలాడేసుకుని వాళ్ళని అనుసరించాడు కూలీ. సత్రంలో రూమ్ దొరికేసరికి అరగంట అయింది. రూమ్లోకి సామాను చేరవేసి బయటకొచ్చేసి కూలీ వెనకే వెళ్తూ, వారికి డబ్బులిచ్చొచ్చేస్తాను, పద్మ, బాబు జాగ్రత్త, ఉన్న చోట నిలబడు, వెర్రిగా యాత్రికుల వంక చూస్తూ వాణ్ణి చూడకుండా వదిలేయకు అంటూ వెళ్ళాడు. ఎంతిమ్మంటావు అంటూ అడిగిన గోవిందు సమాధానం రాకపోయేసరికి, పేచీ పెట్టకురా బాబు, ఎంతివ్వాలో చెప్పు అంటూ తలెత్తి చూశాడు. ఎదురుగా నిలబడ్డ కూలీ మొహం మరోవైపుకు తిప్పుకొని ఎడమ చేయి చాచాడు. ఎంతివ్వను, రూపాయి ఇవ్వనా అంటూ రూపాయి చేతిలో పెట్టాడు. అతను చటుక్కున ఆ పిడికిలి బిగించి ముందుకు వెళ్ళిపోయాడు. అన్నట్టు రేపు పొద్దున పైకి బస్సు ఎప్పుడుందో అంటూ వెళ్ళిపోతున్న అతన్ని కేకేశాడు. అతను కూలీ అన్న గోవిందు పిలుపుకు ఆగాడు, కానీ వెనక్కి తిరగలేదు. గోవిందు అతనికి దగ్గరగా వెళ్ళి, రేపు ఉదయం పైకి వెళ్ళడానికి బస్సు ఎప్పుడుంది జవాబు చెప్పాడతను. జాగ్రత్తగా వింటే గోవిందు ఆ గొంతు ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా గుర్తించేవాడు, కానీ గోవిందు గుర్తించలేదు. అన్నట్టు, చూడు, నీ పేరేమిటో కానీ ఇక్కడ ఏదైనా మంచి హోటల్ ఉందా? ఆ ప్రశ్నకు అతను ఎదురుగా కనిపిస్తున్న హోటల్ వంక చూపుడు వేలితో చూపించాడు. భోజనానికి కాదులేవయ్యా, మా ఆవిడ వండి పెడుతుంది, నేను అడిగేది. ఇది పుణ్యక్షేత్రమే కావచ్చు కానీ అంటూ అతనికి ఎదురుగా వచ్చి, నీకు ఇక్కడ హోటళ్ల విషయం బాగా తెలిసే ఉంటుంది కదూ, నీకెంత కమిషన్ కావాలో చెప్పు, ఇస్తాను, కానీ సరుకు మాత్రం. గోవిందు మాట పూర్తి కాలేదు. అంతవరకు ఎదురుగా తలవాల్చుకుని నిలబడ్డ అతను కళ్ళెత్తి గోవిందు వైపు చూడ్డంతో నిర్ఘాంతపోయాడు గోవిందు. క్షణం సేపు అతన్ని క్రింద నుండి పై వరకు చూశాడు. అవును, సందేహం లేదు, తను పొరపడ్డం లేదు. తన కళ్ళు తనని మోసం చేయడం లేదు. తన కళ్ళకు కనిపించేది అబద్ధం కాదు, అంతా నిజమే. అతను రవి. అదే 6 అడుగుల ఎత్తైన విగ్రహం. మునుపటిలా అంత బలంగా లేడు, చిక్కిపోయాడు. బట్టలు చిరిగిపోయి మాసిపోయి ఉన్నాయి. మొహంలో మునుపటి కాంతి లేదు. గడ్డం మాసిపోయి జుట్టు చెదిరిపోయి నుదుటి మీద పడుతోంది. కానీ సూటిగా చురుగ్గా తన వంక చూస్తున్న ఆ 2 కళ్ళు, ఆ కళ్ళను సన్నటి నీటి పొర లీలగా కమ్ముతున్న తన వంకే చూస్తూ గుండెల్లోకి చొచ్చుకుపోతూ హృదయాన్ని కదిలిస్తున్న ఆ చూపులో కాంతి తగ్గలేదు. బిత్తరపోయి గోవిందు తేరుకునేసరికి అంతవరకు ఎదురుగా ఉన్న రవి ముందుకు కదిలాడు. అతని ఎడం చేతిలో నలుగుతున్న గోవిందు ఇచ్చిన రూపాయి అతని చేతిని వణికిస్తోంది. చేతిలో నుండి జారిపోవాలన్నట్టుగా చెవటకు తడిసి ముద్దగా మారిపోతోంది. పరుగులాంటి నడకతో వెళ్లిన రవి అప్పుడే తిరుమలకు బయలుదేరుతున్న బస్సును అందుకున్నాడు. మరో 15 గంటకు 7 కొండలలో మొదటి కొండ దగ్గర దిగిపోయి కాలినడక దారిలో ఉన్న మెట్ల దగ్గర ఓ చెట్టు కింద ఉన్న కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు. అంతవరకు అతని చేతిలో నలిగిపోయిన రూపాయి ఆమె పక్కన జారి పడిపోయింది. ఆమె కళ్ళంత దూరంగా కూర్చున్న బాబాలా కనిపిస్తున్న 50 ఏళ్ల వృద్ధుడు రవిని చూస్తూనే, వచ్చావా బాబూ అన్నాడు. అంటూ అతని దగ్గరగా వెళ్ళి పక్కనే కూర్చున్నాడు రవి. అలా ఉన్నావేం నాయనా? మనసేం బావులేదు బాబా అన్నాడు రవి. ఏం జరిగింది రవి? బాబా, ఈ చేయి చూడండి ఎలా వణికిపోతోందో. ఎందుకు బాబా? రోజు రైలు రాగానే అందరు కూలీల్లా నేను ఎంతోమంది సామాన్లు మోస్తాను. ఈ చేయి చాచే డబ్బులు తీసుకున్నాను. ఈ 2 ఏళ్లుగా ఏనాడు నా చెయ్యి ఇలా కంపించలేదు, ఇంత ఆసక్తిగా వాలిపోలేదు బాబా అన్నాడు ఎడం చేయి ముందుకు చాచి చూపిస్తూ. రవి అంటూ ఓ చేత్తో తల నిమురుతూ, మరో చేత్తో వణికిపోతూ చెమటతో తడిసిపోయిన రవి ఎడమ చేతినందుకొని నిమురుతూ, ఆ రూపాయి బరువు అవమానంగా నీ అభిమానాన్ని దెబ్బతీసేంత బరువుగా ఉంది రవి. అందుకే భరించి సహించలేని ఈ చెయ్యి ఎలా వణికిపోతోందో. ఈ రూపాయి ఎవరిచ్చారు అన్నాడు.
అతనెవరో నాకు తెలియదు బాబా. లేదు బాబు, నువ్వు మర్చిపోయావని అనుకున్నావు. నీ మనసులో ఏమూలో భద్రంగా దాగి ఉన్న జ్ఞాపకాల పుటల్లో పుటలోని వ్యక్తి కావచ్చు. మర్చిపోయాను అనుకుని భ్రమపడుతున్న నీ మనసుకు ఇది భ్రమే సుమా అని వెన్నుచరిచిన నిజం. దాని ముందు నువ్వు ఓడిపోలేకపోతున్నావు. అతనెవరో నీకు తెలియదు ఇప్పుడు, ఎందుకంటే అతనొకప్పుడు నీకు తెలుసు. కానీ నిన్నను మరిచి రేపును విడిచి నేటిని విస్మరించాలనుకుంటున్న నిన్ను భుజం తట్టి నిన్నను గుర్తు చేసిన అతను మరో కొంతసేపటికైనా స్మృతికి రాక మానడు అన్నాడు బాబా. రవి ఉలిక్కిపడ్డాడు, బిత్తరపోయాడు. తలెత్తి బాబా మొహంలోకి చూడలేకపోయాడు. రవి, బాధ్యతను తెంచుకున్నంత సులభంగా బంధాలను తెంచుకోలేం. బంధాలు బంధంగా మనిషిని కట్టేసి పరిపూర్ణతనిస్తాయి జీవితానికి. అతని మాటలకి రవితో పాటు చెట్టు నీడన ముడుచుకు పడుకున్న స్త్రీ ఉలిక్కి పడింది. రవి చూపుని అతను అర్థం చేసుకున్నాడు. చిన్నగా నవ్వాడు. రవి, నా మాటలకు ఆశ్చర్యపోతున్నావా బాబు? నేను రెంటికి చెడిన రేవడిని. బాధ్యతతో పాటు బంధాల్ని తెంచుకోవాలని 30 ఏళ్లుగా ప్రయత్నిస్తూ ఓడిపోతున్న నేను అనుభవం నేర్పిన పాఠాన్ని నీకు చెబుతున్నాను రవి. అయితే బాబా, రవి మాటలు పూర్తి కాకముందే తలాడించాడతను. నాకెన్నో బంధాలున్నాయి, బాధ్యతలున్నాయి. కాదు రవి, నేను అసమర్థుణ్ణి, దురదృష్టవంతుణ్ణి. నా వాళ్ళు నాకు కనిపించినంత దూరంగా ఎక్కడో ఏ మూల నా అవసరం లేకుండా ప్రశాంతంగానే బ్రతుకు సాగిస్తూ ఉంటారు. వెతికి వేసారిపోయి చివరికి ఇక్కడ ఈ మెట్ల దగ్గర నిరీక్షిస్తున్నాను రవి. ఎప్పుడైనా హఠాత్తుగా మేఘంలోని మెరుపులా నా వాళ్ళు కనిపిస్తారనే. కానీ రాను రాను నా ఆశ ఆవిరైపోతోంది. ఎంతో వేదనగా చెబుతున్న బాబా కంఠం రుద్ధమైపోయింది. కళ్ళు చూస్తున్నా ఆ చూపు ఎక్కడో వెతుకుతున్నట్టుగా ఉంది. అలుముకుంటున్న చీకటి, దారి వెంట వంపుగా తిరిగి వెలుగుతున్న దీపాలు, దూరం నుండి ఎవరిదో పాడుతున్న తత్వం, మధ్య మధ్య ఏడుకొండలవాడ వెంకటరమణ చేదుకో తండ్రి అని అంటున్న యాత్రికుల అర్తింపులు, పిలుపులు. 2 మోకాళ్ల మధ్య తలా నుంచి ఆలోచిస్తున్న రవి భుజం మీద మృదువుగా పడింది బాబా చెయ్యి. బాధపడుతున్నావా బాబు? ఏడవాలనిపిస్తోంది. కానీ నీకు తెలియని అహం ఏదో నిన్ను ఏడ్చి బలహీనుడిగా నిరూపించక వద్దంటోంది కదూ. బాబా, జలజల కారిపోతున్న కన్నీటిని తుడుచుకోకుండా బాబా మోకాళ్ల మీద తలా నుంచి మౌనంగా రోధిస్తున్న రవి తల నిమురుతూ, రవి, కన్నీళ్లు కాలుష్యాన్ని కాదు, కాలం పెంచిన విధించిన బాధను, ఆవేదనను కడిగేస్తోంది బాబు. నీ మనసు పడే వేదన ఈ కన్నీళ్లు తగ్గించగలిగితే ఇదిగో వెనుకాడుకు రవి అంటూ రవిని గుండెలకు హత్తుకున్నాడు. కానీ అతని స్పర్శలో నిండిన ఓదార్పు, శాంతి, చల్లని ఆత్మీయత నిండిన రవిని ఏడవనీయలేదు. క్షణక్షణానికి మనసు తేలికైపోతోంది. క్షణాలు సైతం మరిచి వేదన విడిచి కళ్ళు మూసుకున్నాడు రవి. ఇల్లు విడిచి ఆ రోజు అర్చనను చివరిసారిగా చూసి బయలుదేరిన తను రైలెక్కేశాడు. ఎక్కడికో ఎందుకో తనకే తెలీదు. వెంకుకు చెప్పలేదు, సేట్జీకి చెప్పలేదు. చెప్పాల్సిందంతా ఓ చిన్న ఉత్తరంలో రాసి వచ్చేశాడు. 3 సంవత్సరాలు పిచ్చివాడిలా బొంబాయి, కలకత్తా నగరాలు తిరిగాడు. పూట గడిచిపోయేది కానీ మనసుకు శాంతి దొరకలేదు. ఏదో పోగొట్టుకున్నాను అన్న వెలితి ప్రశాంతతని చిక్కనీయలేదు. వెంకు జ్ఞాపకానికి వచ్చి వెళ్ళాలనిపించేది. కానీ వెళ్ళి అర్చనను చూడకుండా తానుండలేడు. ఈ మధ్యకాలంలో తన మనసు అర్చనను తాను ఆరాధించడమే కాదు, ప్రేమించాను అన్న మరో చేదు నిజాన్ని గ్రహించింది. ఆ నిజాన్ని తెలుసుకుని ఇప్పుడు వెళ్ళి అర్చనను మరొకరి సొత్తుగా చూడలేడు. ఇలా ఉండిపోవడమే మంచిది. వెంకు తనకి బహిప్రాణం, కానీ రేఖకు జీవితం. తను స్వార్థంగా వెంకుకి ఉత్తరం రాస్తే తనతో పాటు కూలీగా బ్రతకడానికి సైతం అనుమానించకొచ్చేస్తాడు. తనకో తోడు లేదని తెలిసిన వెంకు రేఖకేం కాలేక రేఖను వదిలేసి కేవలం తన కోసం వచ్చేస్తాడు. కానీ వెంకుని ప్రేమించే రేఖ జీవితం అన్యాయం అవుతుంది. వెంకు ఎంతకాలమని తన కోసం చూస్తాడు? చివరికి రేఖ అయినా సుఖపడని, అన్నయ్య అని పిలిచినందుకైనా తాను వెంకుకు దూరంగా ఉండాలి. ఫలించని ఆరాధన, లభించని ప్రేమ జీవితాన్ని ఎంత దుర్భరం చేస్తాయో తనకు తెలిసి కూడా వెంకు దగ్గరికి వెళ్ళలేదు. వెంకుని తన దగ్గరికి రమ్మనలేదు. చివరికి కాస్తంత ప్రశాంతత కోసం దేవుడిని ఆశ్రయించాడు. కానీ ప్రశాంతత చిక్కినట్టే చిక్కి కరిగిపోతోంది. 2 ఏళ్లుగా ఇక్కడికి వచ్చాక బాబాతో పరిచయమైంది. అతనెవరో తనకు తెలియదు. అతనికి తన పేరు మాత్రం తెలుసు. అతను ఆ మెట్ల మీదే ఉంటాడు. తన సంపాదన తనకు అతనికి సరిపోయేది. ముందుగా అతను తన సహాయాన్ని స్వీకరించలేదు. బాబా, ఆత్మీయత కోసం పరితపించిపోతూ చేయి చాచడం నాకు అలవాటైపోయింది. అలా అని మీకు సహాయం చేసి ఆత్మీయతను అర్థించడం లేదు. అడగకముందే ఆదరించి ఆత్మీయుడుగా తలచిన మీ రుణం ఇలా తీర్చుకోనివ్వండి అంటూ తానుగా బ్రతిమాలితే అతను అంగీకరించాడు. సరిగ్గా 6 నెలల క్రితం కుష్ఠవ్యాధితో బాధపడే ఆమె
ఆకలికి తాళలేక శోష వచ్చి ఈ మెట్ల దగ్గర పడిపోయింది. బాబా ఆమెను చేరదీశాడు. ఎంతో గంభీరంగా ఉండే బాబా మొహంలోని ప్రశాంతతను చూసి ఆమె అర్థం కాకుండా మాట్లాడి చెయ్యెత్తి నమస్కరించి వెళ్ళిపోబోయింది. కానీ బాబా వెళ్ళనీయలేదు. ఆనాటి నుండి ఆమె ఆ చెట్టు నీడలో ఉంటుంది. బాబా ఇలా అరుగు మీద కూర్చుంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటో తెలీదు, కానీ ఆమె అతన్ని క్షమించమంటుంది. ఆమెకు ఆ స్థితి కలిగినందుకు తనే కారణం అన్నట్టుగా మాట్లాడతాడు బాబా. వాళ్ళిద్దరి ఓదార్పుగా తాను మిగిలిపోయాడు. ఈనాడు తాను బాధపడితే గుండెల్లో ఇముడ్చుకొని ఓదార్చే అతడికి తనకు నిజంగా బాబా అన్నట్టు ఏదో బంధం ఉండే ఉంటుంది. రవి, బాబా పిలుపుకు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిన రవి ఉలికిపాటుగా చూశాడు. చాలా రోజుల తర్వాత ఇవాళెందుకో గుండెలో గూడు కట్టుకుని ఏళ్ల తరబడిగా కాపురం చేస్తున్న బాధ కరిగిపోయినట్టనిపిస్తోంది. బహుశా నీ కన్నీళ్లు ఈ గుండెను తాకాయేమో. బాబా మాటలకు రవి విస్మయంగా చూశాడు. ఇక పడుకో బాబు అన్నాడతను. బాబా, ఆమె 2 రోజులుగా అంటూ చెట్టు కింద స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె వంక చూశాడు. చాలా అదృష్టవంతురాలు, దురదృష్టవంతురాలు కూడా అన్నాడు బాబా అర్థం కాకుండా. రవి మాట్లాడలేదు. బాబా మాటలు ఆమె విన్నది. ఆమె కళ్ళల్లో నిండుకున్న నీళ్లు పక్కలకు జారిపోతుంటే ఆవేదనగా అనుకుంది. నిజమే, నేను అదృష్టవంతురాలిని, దురదృష్టవంతురాలిని కూడా. అదృష్టం ఓ ఇంటి ఇల్లాలుగా చేసింది. దురదృష్టం తనకు భర్త చేరువ కాలేకపోయాడు. కోర్కెలతో కాగిపోయే శరీరం, అనుభవం కోరే మనసు తను లేచిపోయేందుకు పురికొల్పాయి. సీతారామయ్యతో వెళ్ళిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడిన సంసారం అయినా తను తృప్తిపడిపోదామనుకుంది. 2-3 ఏళ్లు బాగానే గడిచింది. ఆ తరువాత సీతారామయ్య జబ్బు పడిపోయాడు. ఆ జబ్బు అతన్ని చావుకు దగ్గరగా చేర్చటమే కాదు, తన జీవితం పతనం కావడానికి కారణమైంది. అతను వెళ్ళిపోయాడు, తాను మిగిలిపోయింది. తనకు నీతి నియమం లేవు. తాను లేచిపోయి వచ్చిన ఆడది. చనిపోయిన సీతారామయ్య తన భర్త కాడు. తాను ఇల్లు వదిలి వచ్చిన నాడే ప్రారంభమైంది పతనం. ఇంకా తనకు నీతి ఎక్కడుంది? తాను తిరిగి ఊరెళ్ళలేదు. వెళ్ళినా ఏం చేస్తుంది? తనకే బంధాలు లేవు, బాధ్యతలు అంతకన్నా లేవు. తానెవరి కోసం నీతిగా బ్రతకాలి? సంఘానికి ఎందుకు భయపడాలి? ఒక్క అరుగు కిందికి జారుస్తుంటే ఆమె పూర్తిగా మారిపోయింది. పతనం ఆమెను బాధ పెట్టలేదు. కానీ చివరికి తను ఒక జబ్బుకు ఆశ్రయమిచ్చి తన శరీరమంతా వ్యాపించేందుకు చోటు ఇచ్చింది. అందరూ తరిమేశారు. దేవుడి దగ్గరకు చేరుకుంది. చేసిన పాపాలకు శిక్ష కోసం కాదు, బ్రతికిన 2 రోజులైనా ఆకలి బాధ పెట్టకుండా ఉందామని. కానీ దేవుడి దర్శనం తన దేవుడి దర్శనం అయింది. ఆ చూపు తన అణువణువుని బాధ పెట్టింది, వేధిస్తోంది, క్షమ కోసం పరితపిస్తోంది. తొలిసారిగా పశ్చాత్తాపంతో కృంగిపోతోంది. కానీ చల్లగాలి ఆమె శరీరాన్ని వణికించడంతో దగ్గరగా ముడుచుకుంటూనే గుండెలోని వేదన భరించలేక మూలిగిందామె. గోవిందు ఆ మర్నాడు అంతా ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూశాడు రవి కోసం. రవి కనిపించలేదు. ఆవేదన, అశాంతి అతన్ని ఒక్కచోట నిలవనీయలేదు. పైకి వెళ్ళడానికి పద్మ తయారైపోయింది. అప్పుడే ఏం తొందర, రేపెళ్దాం అంటూ విసుక్కున్నాడు. అదేమిటండి, వచ్చే శుక్రవారం వరకు మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి కదూ, మా తమ్ముడి పుట్టినరోజు అంటూ నసిగింది పద్మ. అన్నాడే గాని గోవిందు ఆ రోజు ఎంత ప్రయత్నించినా పైకి వెళ్ళడానికి తయారు కాలేదు. కాలుగాలిన పిల్లిలా రైల్వే స్టేషన్, బస్టాండు తిరిగాడు. 2-3 కూలీలను రవి వివరాలు చెప్పి అడిగాడు. ఆ పేరు గల కూలీలెవ్వరూ లేరండి బాబు అని ఒకరంటే, ఎందుకేటి బాబు అన్నాడు ఇంకొకరు. అవును, ఎందుకు? రవి కనిపిస్తే తానేం చేయగలడు? రవిని తనతో తిరిగి తీసుకెళ్లలేడు. తన అశక్తుడు, బలహీనుడు. అంతేకాదు స్వార్థపరుడు. పోనీ రవికి ఏమైనా సహాయం? చళ్ళున వెన్ను మీద ఎవరో చరిచినట్లయింది గోవిందుకు. నిన్న తను రూపాయి ఇస్తుంటే ఎడం చేయి చాపిన రవి గుర్తుకు రావడంతో లాభం లేదు. తను రవికి సహాయం చేయలేడు. అంత అర్హత తనకు లేదు. రవి తన సహాయాన్ని కాదు కదా, తన జాలిని, దయను సైతం అంగీకరించలేడు, భరించలేడు. ఆ అర్హత ఒక్క వెంకుకే ఉంది. పోనీ వెళ్ళగానే వెంకుతో చెబితే? ఆ ఆలోచన రావడంతో గోవింద్ మనసు కాస్త శాంతించింది. ఆ మర్నాడే కొండపైకి వెళ్ళారు. దైవ దర్శనం ముగించుకొని వెంటనే వెళ్ళిపోదాము అనుకుంటున్న భర్త ధోరణి అర్థం కాలేదు పద్మకు. రైలు స్టేషన్కి వచ్చారు. రైలు మరో 10 నిమిషాలకి బయలుదేరుతుందని తెలిసి చుట్టుపక్కలంతా వెతుకుతున్నట్లుగా చూశాడు గోవిందు. రవి కనిపించలేదు. ఒక్కసారి కనిపిస్తే బావుండు అనుకుంటున్న గోవిందు రైలు కేకకి ఉలిక్కిపడ్డాడు. ఎక్కరేమంటున్న పద్మ పిలుపుకి రైలు ఎక్కుతున్న గోవిందును ఎవరో వెనక్కి లాగారు. దాదాపు 15 ఏళ్ల కుర్రాడు. రవి అన్నయ్య, మీ బాబుకి ఇవ్వమన్నాడంటూ ఓ పొట్లం అందించాడు. గోవిందు ఏదో అడిగేలోగా రైలు కదిలింది. ఆ కుర్రాడు పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆ పొట్లంలో అందమైన చొక్కా గోవిందును వెక్కిరించింది.
కొండపైకి వెళ్లే చివరి బస్సును అందుకున్నాడు రవి. రైలు గోవిందును దూరంగా తీసుకుపోయాక తెలియని బంధం చుట్టేస్తూ గతాన్ని కళ్ల ముందుకు తెస్తుంటే పిచ్చివాడిలా తిరిగి చివరికి బాబా గుర్తుకు రావడంతో బయలుదేరాడు. మొదట కొండ దగ్గర రవి దిగిపోయాడు. మెల్లిగా నడుస్తూ బాబా వచ్చేసరికి చాలా రాత్రైపోయింది. చెట్టు క్రింద ఉందే కుష్ఠవ్యాధి స్త్రీ అంతిమ ఘడియల్లో ఉంది. ఆమె తలను ఒళ్ళో పెట్టుకొని నిర్వికారంగా చూస్తూ కూర్చున్నాడు బాబా. విశాలమైన అతని పాలభాగంపై చిన్న ముడత ఏర్పడి ఉంది. తెల్లటి చెక్కిళ్ల మీదుగా కన్నీటి తడి ఆ సన్నని వెలుగులో మెరుస్తోంది. బాబా, రవి పిలుపుకి కళ్ళు తెరిచాడతను. ఎలా ఉంది బాబా అన్నాడు రవి. రవి ప్రశ్నకు బాబా జవాబు చెప్పలేదు. మరో కొన్ని క్షణాలకి ఆమె కళ్ళు తెరిచి చూసింది. తన తల అతని ఒళ్ళో ఉండడం గుర్తించి లేవడానికి ప్రయత్నించింది. అతను ఆపేస్తూ, పర్వాలేదు, ఈ చివరి క్షణాల్లో నీ మనసులో శాంతిగా ఉండేలా ప్రయత్నించు అన్నాడు. నన్ను క్షమించండి. నేను ఈ క్షణంలో మానవ మాతృలమైన నేను కూడా మానవ మాతృడినైనా నన్నెందుకు క్షమాపణ కోరుకుంటావు? పైన భగవంతుడున్నాడు. జీవితంలో నువ్వు చేసిన పాపం ఏదైనా ఉంటే శిక్ష ఈ వ్యాధి రూపంలో అనుభవించావు. ఇంకా క్షమ కోసం ఎందుకు అర్థిస్తావు? ప్రశాంతత చిక్కించుకో. నన్ను మీరు గుర్తించలేరు కూడా. ఆమె మెల్లిగా గొణుక్కుంది. కానీ అతను రవి వినగలిగారు ఆ మాటను. నేను నిన్ను గుర్తించాను. మనిషి గుర్తించకపోవడానికి ఏముంది ఇందులో? జీవితంలో అన్నీ పోగొట్టుకొని బంధాలకు దూరంగా పారిపోయి ఒంటరితనం మిగిల్చుకున్నాను నేను. జీవితంలో కోరుకున్న వాటి కోసం బంధాల వెంట పరుగులెత్తి ఓడిపోయి చివరికి ఇక్కడికి చేరావు నువ్వు. ఈ చివరి క్షణాలలోనైనా నేను నీకు దగ్గరగా ఉండే అవకాశం కలిగినందుకు మనిషిగా నేను తృప్తి పడుతున్నాను. అయితే ఆమె మాటలకు అతని చెయ్యి ఆమె శిరస్సును నిమిరింది. ఆమె వెలుగు నిండిన అతని మొహంలోకి కళ్ళల్లోకి చూడలేక కళ్ళు రెండు మూసుకుని రెండు చేతులు జోడించబోయింది. కానీ అవి నిర్జీవంగా వాలిపోయాయి. ఉదయం 8 గంటలు దాటింది. పక్క మీద పడి దొర్లుతున్న వెంకు పక్కింట్లో నుండి వినవస్తున్న పాటకి ఉలిక్కి పడుతూ లేచి కూర్చున్నాడు. ఆ పాట తలత్ మహమూద్ గొంతులోనే కాదు, రవి కంఠంలో మౌత్ ఆర్గన్లో ప్రాణం పోసుకున్న పాట. వేదన నిండిన ఈ ప్రపంచం వల్ల మనసు నిండిపోయింది. మరో లోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపో, ఓ నా హృదయమా, ఎక్కడికైనా వెళ్ళిపో. పాట వింటున్న వెంకు కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. చటుక్కున లేచి టేబుల్ పైన నవ్వుతున్న రవి ఫోటోను చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకుంటూ, ఎక్కడికి వెళ్ళిపోయావు రవి అంటూ బావురుమన్నాడు. నువ్వు వెళ్ళిపోయాక నిండిన చీకటిని ఎప్పుడు దూరం అవుతుంది రవి? నువ్వు ఏ అర్చనను చూడకుండా ఉండలేవని, చూస్తే బావుండదని దూరంగా వెళ్ళిపోయావో ఆ అర్చన జీవితంలో అమావాస్య నాటి చీకటి శాశ్వతంగా మిగిలిపోయింది. ఒకనాడు ఏంజిల్ అంటూ ఆరాధించిన నీ అర్చన కళ్ళల్లో ఏముందో, ఏం మిగిలిందో నీకేం తెలుసు రవి? చార్ ఆన్సు కోయి రోదియా ఫిర్కే ముँह కోయి చల్ దియా, మిట్ రహతా కిసీ కా జహన్, చుప్ రహతా రహ్మే ఆసుమా, ఢూండ్లో అబ్ కోయి ఘర్ నయా. అంతే రవి అంటూ అర్చనకు కాలేక ఇటు మరెవ్వరికి మిగలకుండా నువ్వు వెళ్ళిపోయావు. కానీ అర్చన జీవితం ఎంత నిశ్శబ్దంగా మారిపోయిందో నీకేం తెలుసు? నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని ఎవరూ ఉద్ధరించలేక, మూగబోయిన ఆమె జీవన వీణను ఎవరూ పలికించలేక అందరూ అసక్తులైపోయారు రవి. నువ్వొస్తే బహుశా ఆమె జీవితం చిగురిస్తుందేమో, తెగిన ఆమె జీవన వీణాతంత్రులు పలుకుతాయేమో. రా, వచ్చేయి రవి, ఎక్కడున్నా సరే. పసిపిల్లాడిలా వెర్రిగా మాట్లాడుతూ ఏడుస్తున్న వెంకుని అప్పుడే కాఫీతో వచ్చిన రేఖ నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. రేఖ అలా ఎంతసేపు నిలబడిందో కానీ ఎవరో తలుపు దగ్గర నిలబడి దగ్గినట్లు కావడంతో రేఖతో పాటు వెంకు తిరిగి చూశాడు. గోవిందు, నువ్వా? చటుక్కున మొహాన్ని మరోవైపుకు తిప్పుకుంటూ అడిగాడు వెంకు. ఎందుకొచ్చావు? రవి కనిపించాడు, గొణుక్కున్నట్లుగా చెప్పాడు గోవిందు. చివ్వున వెనుదిరిగి దగ్గరగా వెళ్ళి భుజాలు పట్టి కుదిపేస్తూ, ఎక్కడ కనిపించాడు? ఎలా ఉన్నాడు? అది ఆనందమో ఆవేదనో తెలియని అవస్థలో కళ్ళలోని నీళ్లు బుగ్గలను తడిపేస్తుంటే వెంకు ఆతృతగా అడిగాడు. తిరుపతిలో రైల్ స్టేషన్లోనా? నిరాశపడిపోయాడు వెంకు. రవి అక్కడ రైల్వే కూలీగా అందరి సామాన్లు మోస్తూ కనిపించాడు. నువ్వు మాట్లాడావా గోవిందు? వెంట రమ్మంటే రానన్నాడా? ఏడుస్తూ అడుగుతున్న వెంకు మాటలకి తలవాల్చుకున్నాడు గోవిందు. ఓహ్, నువ్వు మాట్లాడలేదా? రమ్మని పిలవలేదా? అయినా నువ్వు పిలిచినా రవి వచ్చేవాడు కాదు. సరే, ఈ విషయం ఎంతో దయగా నాతో చెప్పినందుకు నీ రుణం ఎలా తీర్చుకోమంటే అలా తీర్చుకుంటాను గోవిందు అంటూ అతని భుజాలను వదిలి గదిలోకి వెళ్ళి గబగబా బట్టలు వేసుకున్నాడు.
రవి, నేను వచ్చేస్తున్నాను, నీ నీడను నేను వచ్చేస్తున్నాను రవి అంటూ టేబుల్ మీద రవి ఫోటోను ముద్దు పెట్టుకొని బయలుదేరుతూ ఉంటే గోవిందు ఆపాడు. రవితో నేను మాట్లాడాలనుకునేలోగానే కనిపించకుండా పోయాడు. ఒక్కరోజంతా వెతికినా కనిపించలేదు. అక్కడ కూలీలు రవిని గుర్తించినా పేరు చెబితే గుర్తించలేరు. ఫోటో తీసుకెళ్ళు అన్నాడు గోవిందు. థ్యాంక్స్ అంటూ వెనక్కి వచ్చి ఫోటో జేబులో పెట్టుకోబోయాడు. జేబు చిన్నదైపోయింది. చటుక్కున రేఖ చిన్న సూట్ కేసులో వెంకు 2 జతల బట్టలు పెట్టి ఆ ఫోటో కూడా అందులో పెట్టి అందించింది. ఒక్కడుగు ముందుకు వేసిన వెంకు ఏదో గుర్తొచ్చినట్లుగా వెనక్కి తిరిగి డ్రాయర్ సొరుగులాగి రవి మౌతార్గం తీసుకుని జేబులో వేసుకున్నాడు. రేఖ, సేట్జీతో నేను వెళ్ళానని చెప్పు, బహుశా తిరిగి నేను రవితో వస్తాను, లేదా అంతే అంటూ రేఖ దగ్గరగా వచ్చి నన్ను మర్చిపోరేఖ అన్నాడు. రేఖ నవ్వేసింది వెంకు మాటలకు, అమాయకత్వానికి. అలాగే, ఈ కాఫీ తాగి వెళ్ళు, ఈ టైంలో బస్సు రైలు ఉండవు, మరో గంటైనా వేచి ఉండాలి. నేను స్టేషన్ వరకు వస్తాను అంది చాలా సీరియస్గా. వెంకు కాదనలేకపోయాడు. జవాబు మాటల్లో చెప్పలేక తలూపాడు. రేఖ ఇచ్చిన కాఫీ తాగి బయటికి వచ్చేసరికి రేఖ గదికి తాళం వేసింది. డబ్బు అవసరం పడుతుందేమో అన్న రేఖ మాటలకి పర్సు తడుముకున్నాడు. 100 రూపాయలున్నాయి, నేను సేట్జీ దగ్గర తీసుకుంటాను అన్నాడు వెంకు. సేట్జీకి విషయం చెప్పి డబ్బడగ్గానే 1000 రూపాయలు ఇచ్చి అవసరమైతే టెలిగ్రామ్ ఇవ్వమన్నాడు. వెంకు స్టేషన్కి వెళ్ళేసరికి చేతిలో చిన్న సంచితో రేఖ నిలబడి చిరునవ్వుతో ఎదురు చూస్తోంది. రేఖ, నువ్వు అన్నాడు రేఖ చేతిలోని సంచి చూస్తూ. వెంకు, నువ్వు రవికి నీడవైతే నేను నీ తోడుని, నేను నీతో పాటే, నాకు అన్నయ్యని నీతో పాటే చూడాలని ఉంది, కాదనుకు వెంకు అంది అర్తింపుగా. కానీ రేఖ, రవి కనిపించకపోతే నేను తిరిగి నీతో రాను. నువ్వు మీ అమ్మ కోసమైనా? నేను రావాల్సి ఉంటుంది, రావాలి కూడా అంది తలవాల్చుకుంటూ. మరి రావడం ఎందుకు? ఆశ. ఎన్నాళ్ళు రేఖ, ఎన్నాళ్ళిలా నా కోసం వేచి ఉంటావు? రవి లేకుండా నేను? నాకు తెలుసు వెంకు, నీకోసం నా జీవితమంతా వేచి చూడగలను. కానీ నాకెందుకో అన్నయ్య కనిపిస్తాడని అనిపిస్తోంది అంది. కనిపిస్తే నేను అదృష్టవంతుని రేఖ. మళ్ళీ రవి పిలుపు, వెంకు అన్న రవి పిలుపు ఒక్కసారి విని రవి గుండెల్లో తలదాచుకొని ఒక్క క్షణం గడిపి ఆ తరువాత నేను చచ్చిపోయినా? వెంకు అంది వారిస్తున్నట్లుగా రేఖ. వెంకు ఆగిపోయాడు. రేఖ మాటల్లో చిలిపితనం తొంగి చూసింది. కళ్ళల్లో నీటి పొర కమ్ముకుంటోంది. డోంట్ బి సిల్లీ చండిక, ఇది రైల్వే స్టేషన్ అన్నాడు. పక్కున నవ్వేసింది రేఖ. కళ్ళు గట్టిగా తుడిచేసుకుంది. ఆ సంచి లాతే సూట్ కేసులో సర్దేద్దాం. రైలు ఎంత వేగంగా పరిగెత్తుతున్నా వెంకుకెంతో మెల్లిగా వెళ్తున్నట్లు అనిపించి విసుక్కోసాగాడు. అతడి ఆతృత, ఆరాటం అర్థం చేసుకున్న రేఖ మనసులో శ్రీనివాసుడికి మొక్కుకుంది రవి తప్పకుండా కనిపించాలని. ఆ రోజు కాలేజీకి బయలుదేరిన అర్చన శ్రీనివాసమూర్తి ఆరోగ్యం అంతగా బాగులేకపోవడంతో ఆగిపోయింది. రేఖ వెంకుతో తిరుపతికి వెళ్ళిందని చెప్పింది ఇంటికొచ్చిన పార్వతమ్మ. ఎందుకు? రవిని వెతకడానికి అన్న పార్వతమ్మ మాటలకి ఉలికిపడి నవ్వుకుంది అర్చన. నిజంగా రవి రావాలనుకుంటే వీళ్ళు వెతుకుతూ వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ రావాలనుకోవడం లేదు. ఎందుకు? ఇన్నేళ్లుగా అర్థం కాని, జవాబు దొరకని ప్రశ్న అది. నీకు పెళ్ళైపోయిందని రవి అనుకుంటున్నాడు, అందుకే అంది మనసు. కానీ నిజం తెలియని రవి ఎంతకాలం అలా దూరంగా ఉంటాడు? వెంకు వెళ్ళాడు, నిజం తెలుస్తుంది, రవి వస్తాడు. ఏమూలో ఆశాదీపం వెలిగింది. విషయం అర్చన ద్వారా విన్న శ్రీనివాసమూర్తి నవ్వేశాడు జాలిగా. అర్చన, రవి కోసం వెంకు ఎన్ని ఊళ్ళు తిరగలేదు, కనిపించాడా? వెర్రి అభిమానం వెంకుని అలా పరిగెత్తించిందే కానీ, లేదు నాన్న, రవి తిరుపతిలో కనిపించాడట అంది. శ్రీనివాసమూర్తి మాట్లాడలేదు. ఎందుకో అతనికి 2 రోజులుగా చచ్చిపోతాననే ఆలోచన పదే పదే మనసుని భయపెడుతోంది. శర్మ విషయం అర్చనకు చెప్పాలనుకుంటున్న అతను రవి కనిపించాడని అర్చన చెప్పడంతో వెర్రిగా నవ్వుకున్నాడు. బహుశా అర్చన జీవితం ఎవరికి ఏం కాకుండా పోతుందేమో అనుకున్న అతని మనసు బాధతో మూలిగింది. ఆ సాయంత్రం శర్మ వచ్చాడు. అతను వచ్చేసరికి అర్చన రవి రాక గురించి చెబుతోంది తండ్రితో. కానీ ఆమెకు తెలీదు శర్మ ఆమెనిప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని. రవి ఎవరు అన్నాడు ఏమి ఎరగనట్టు. జవాబు చెప్పిన శ్రీనివాసమూర్తిని చూసి వికృతంగా నవ్వి ఓ అంటూ అర్చన వంక చూశాడు. వెంకు రేఖ తిరుపతి వచ్చి వారం రోజులు కావస్తున్నాయి. అయినా రవి కనిపించలేదు. వరుసగా 3 రోజులు దిగువ తిరుపతి అంతా పిచ్చివాళ్లలా తిరిగారు. వచ్చే ప్రతి రైలుకు హాజరుగా ఉంటూ చెరోవైపు రవి కోసం గాలించారు. ఫలితం కనిపించలేదు. అక్కడ ఉండే ప్రతి కూలివాడికి రవి ఫోటో చూపించి అడిగారు. చాలామంది తెలీదన్నారు. 2-3 కొన్నాళ్ల క్రితం నుండి కనిపించడం లేదని చెప్పారు. ఒకవేళ పైకి వెళ్ళుంటాడేమో, వెళ్ళి చూడండి, అక్కడ కూలీలు చాలామంది ఉన్నారు అన్నారెవరో.
అవును, అప్పుడప్పుడు పైకి వెళ్ళి వారాల తరబడి ఉంటాడు అన్నాడు ఒక కూలి. అతను రవి ఫోటోను చూస్తూనే గుర్తించిన మొదటి వ్యక్తి కావటం వల్ల ఆరిపోతున్న ఆశాజ్యోతికి కాస్త బలం వచ్చింది. వెంకు రేఖ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పైకి వెళ్లారు. తిరుమలలో సైతం రవి గురించి ఇద్దరు అలుపనేది మరచి, వాళ్ళు మనుషులన్న మాట, కాళ్లలో శక్తి క్షీణించి నరాలు లాగుతున్నాయన్న విషయం మరిచి తిరుమల అంతా వెతికారు. రవి కనిపించలేదు. ఇక రవి కనిపించడన్న ఆశ నశించడంతో దిగులు బెంకతో వెంకు పసిపిల్లాడి కంటే అన్యాయంగా 2 చేతులతో మొహం కప్పుకొని ఏడ్చాడు. అలా ఏడుస్తూనే గోవిందును నోటికొచ్చినట్లు తిట్టాడు. రవి కనిపించగానే పట్టుకుని ఎందుకు తీసుకురాలేదు? కనిపించాడన్న విషయం తెలియగానే వెంటనే తనకు టెలిగ్రామ్ ఇస్తే తప్పకుండా రవిని తను చూసేవాడే. అసలు రవి ఎక్కడికి వెళ్ళాడు? ఎలా ఉన్నాడో? చివరికి ఏమైపోతాడో భగవాన్ అంటూ ఏడుస్తున్న వెంకుని ఎలా ఓదార్చాలో తెలియలేదు రేఖకు. ఇక లాభం లేదు రేఖ, వీలైనంత వరకు నా ఒంటిలో ఊపిరి ఉన్నంత వరకు రవి కోసం వెతుకుతాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు వెంకు. అతని కంఠంలో ధ్వనించిన స్థిరత్వానికి దృఢత్వానికి రేఖ వణికిపోతూ కలవరపడిపోయింది. మరి నే వెళ్తాను వెంకు అంది రేఖ నిలబడుతూ. అన్నాడు తలెత్తకుండానే. చాలాసేపటికి ఆలోచనలలోంచి తేరుకున్న వెంకు రేఖ కోసం చూశాడు. రేఖ కనిపించలేదు. చుట్టూ చూశాడు. ఎలుగెత్తి పిలిచాడు. రాత్రి 10 దాటిందేమో. అల్లుకున్న చీకటి. వెంకు మనసులో శంకరేపగా రేఖ వెళ్ళిపోతానన్న మాట గుర్తుకొచ్చి భయంతో వణికిపోయాడు. వెంకు, నేను నీ తోడును అన్న రేఖ మాటలు గుర్తుకొచ్చాయి. తనలా వెళ్ళిపోమ్మన్నందుకు ఇక జీవితంలో తను రేఖకు దగ్గర కాలేడన్న నిజంతో చాలా దూరంగా, అందనంత దూరంగా, కనిపించినంత దూరంగా వెళ్ళిపోదు కదా. వెంకు పిచ్చివాడిలా పరుగు తీశాడు. ఎదురైన ప్రతి మనిషిని అడిగాడు. ఇందాక ఆ మెట్లదారి వెంట ఓ అమ్మాయి వెళ్ళడం చూశాం అన్నారెవరో. వెంకు సూట్ కేసు అందుకొని పరుగులాంటి నడకతో బయలుదేరాడు. రేఖ రేఖ అన్న వెంకు పిలుపు ఆ నిశ్శబ్దాన్ని చీల్స్తూ హృదయ విదారకంగా వినిపిస్తూ ఉంటే అతనికి చాలా దూరంలో ఉన్న రేఖ ఆగలేదు. ముందుకు కదిలిపోతోంది. రేఖ, నువ్వేనాడు పద్మలా కాకూడదు. రవి నుండి నన్ను దూరం చేయకూడదు రేఖ. నేను నిన్ను కోరేది అదొక్కటే. జీవితంలో పాలు పంచుకుంటే నీ నుండి మరెన్నడూ ఏ కోరిక కోరను. ఎన్ని కష్టాలు నిష్ఠూరాలు ఎదురైనా సరే రవి నుండి నన్ను దూరంగా తీసుకెళ్ళవు కదూ. నీ కన్నీళ్లతో నా కాళ్ళు కట్టేసి మనసుతో నన్ను బంధించవు కదూ. ఒకనాటి వెంకు అర్థింపు నిండిన మాటలు రేఖను ముందుకు తోస్తూ ఆగకుండా తరిమేస్తుంటే రేఖ అన్న వెంకు పిలుపు వెనక్కి లాగలేకపోతోంది. రాను రాను రేఖ అడుగులు తడబడిపోసాగాయి. గబగబా నడవలేకపోతోంది. నడకలో వేగం తగ్గడంతో వెంకు పిలుపు అతి సామీప్యానికి రాసాగింది. చివరికి వెంకు రేఖను చేరుకున్నాడు. అలసిపోయిన వెంకు సూట్ కేసును జారవిడిచి 2 చేతులతో రేఖను గుండెలకు హత్తుకుని నిలబడలేక కూలబడిపోయి ఆమె ఒళ్ళో తలదాచుకున్నాడు. చాలాసేపటికి తేరుకున్నాడు వెంకు. ఆ చీకటిలో తన మొహంలో మొహం పెట్టి నిశ్శబ్దంగా ఏడుస్తోంది రేఖ. రేఖ, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఊపిరిలేని ఈ శవం ఇంకా నడుస్తుంది అనడానికి కారణం, బలం నువ్వే. నువ్వు నన్ను ఒంటరిగా విడిచిపోతే ధైర్యం, శక్తి, ఆశ, విశ్వాసం అన్నీ పోయి చివరికి నేను రవిని చూడకుండానే చచ్చిపోతానేమో. కనీసం నేను చచ్చిపోయేటప్పుడైనా నువ్వు నా దగ్గర ఉండవు రేఖ. రేఖను గుండెలకు హత్తుకుంటూ అడిగిన వెంకు మాటలు విని అతనికి మరింతగా హత్తుకుపోయింది రేఖ. నే వెళ్ళిపోమ్మన్నానని కోపం వచ్చి అలా వచ్చేశావు కదా రేఖ. నేనెంత భయపడిపోయానో అన్నాడు వెంకు. వెంకు, నా కన్నీళ్లతో ఏనాడు నిన్ను బంధించలేను. రవి కోసం నీతో పాటు నేను తిరుగుతాను. కానీ నీకు దూరంగా తరిమెయ్యకు వెంకు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంది రేఖ. ఛా అంటూ ఆమె పెదవులని మృదువుగా చేత్తో మూస్తూ, ఈ కొద్ది కాలంలో నీ తోడు లేక ఎంత ఒంటరిగా భయపడ్డానో రేఖ అన్నాడు ఆమె చేతిని చేతిలోకి తీసుకుని లేవనెత్తుతూ. ఇద్దరు ఒకరి పక్క ఒకరు, ఒకరి చేతిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ మెల్లిగా ముందుకు సాగారు. తెలతెలబారుతుండగా 6 కొండలు దిగారు. నీరసంగా నిరాశ నిస్పృహలతో నడుస్తున్న వెంకు రేఖలు ఎవరో బాబూ అన్న పిలుపుకి వెనక్కి చూశారు. అతను దగ్గరికి వచ్చే లోపునే ఎవరో బాబా, డబ్బులు కావాలేమో అంది రేఖ. వెంకు చేతిని జేబులోనికి పోనిచ్చి చేతికందిన చిల్లర బయటికి తీసి అతను దగ్గరకు రావడంతోనే ఇవ్వబోయాడు. బాబూ, అక్కడ ఒక మనిషికి విపరీతంగా జ్వరం వచ్చి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఇంకాసేపైతే ఎండ వస్తుంది. కాస్త సాయం పట్టి అలా కొండ నీడలోకి పడుకోబెడితే అతనెంతో మృదువుగా అర్థింపుగా అడిగాడు. వెంకు కాదనలేకపోయాడు. సూట్ కేసు రేఖకు అందించి అతనితో పాటు వెళ్ళాడు. నేనిలా కాళ్ళు పట్టుకుంటాను, మీరు తల పట్టుకోండి బాబూ అంటున్న బాబా మాటలకి వెంకు తలవైపు వెళ్ళాడు. మొహం ఓ పక్కకు తిప్పి పడుకోవడం వల్ల అతనెవరో గుర్తించలేకపోయాడు. అతన్ని కొండ నీడకు చేర్చి కదులుతున్న వెంకు 2 చేతులను పట్టుకొని, మీ సహాయం
ఈ జన్మలో మర్చిపోను బాబు అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో. అతనికి మందు అది ఇప్పించండి బాబా అంటూ 10 రూపాయలు బాబాకి ఇవ్వబోతూ కొండ నీడలో పడుకున్న అతని వైపు చూశాడు. ఈసారి అతని మొహం తన వైపే తిరిగి ఉండడం చూసిన వెంకు కనురెప్పలు కొన్ని క్షణాలు కొట్టుకోవడం మానేసి, బాబా అతని పేరు రవి కదూ అన్నాడు వణికే కంఠంతో. అవును బాబు అంటున్న బాబా మాటలు పూర్తి కాకముందే వెర్రిగా పిచ్చివాడిలా అరిచాడు వెంకు. రవి అంటూ రవి మీద వాలిపోయి ఏడుస్తూ పిచ్చివాడిలా జుట్టు పీక్కుంటున్న వెంకును చూస్తున్న బాబా కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. వెంకు కేకకి రేఖ గబగబా వచ్చింది. రవిని ఆ స్థితిలో చూస్తూనే రేఖ ఏడ్పు ఆపుకోలేకపోయింది. ఏడుస్తున్న వాళ్ళిద్దరినీ ఎలా ఓదార్చాలో అర్థం కాక బాబా చివరికి వెంకు భుజం మీద చేయి వేసి లేవనెత్తుతూ, వెంకు ఏడవకు నాయనా, రవికేం పర్వాలేదు అన్నాడు. అతడు తన పేరు పలకడం చూసి తలెత్తి చూశాడు. ఈ దౌర్భాగ్యుడి గురించి, అసమర్థుని గురించి మీతో అంతా చెప్పాడా బాబా అని ఏడుస్తున్న వెంకుని ఓదారుస్తూ, రవి నాతో నీ గురించి అంతా చెప్పాడు బాబు. అంతేకాదు అతను ఇలా అపస్మారకంలో మరో 2 రోజులుంటే నీకు కబురు చేయమని అడ్రస్ ఇచ్చాడు. బాబా మాటలు వింటూనే నాకు తెలుసు బాబా, రవి నన్ను మర్చిపోడు, నన్ను ఒంటరిగా వదిలిపోతాను అనుకున్నాడు, కానీ నేను వెళ్ళనీయను బాబా అంటూ పిచ్చిగా పరిగెత్తాడు వెంకు. అర్చన స్పృహలోకి వస్తున్న రవి అస్పష్టంగా పిలిచాడు. వెంకు ఆతృతగా దగ్గరికి వెళ్ళాడు. బాధగా తలని అటూ ఇటూ తిప్పుతూ కాసేపటికి కళ్ళు తెరిచాడు రవి. కళ్ళ ముందు ఎవరిదో మొహం అస్పష్టంగా కనిపిస్తోంది. రవి కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళకంతా మసగ్గా చీకటిగా కనిపిస్తోంది. బాబా అతను అతి హీన స్వరంతో పిలిచాడు. అతని కను కొలకల్లో నుండి నీళ్లు జారిపోతున్నాయి. పక్కనే ఉన్న బాబా తల మీద చేయి వేసి నిమురుతూ రవి అన్నాడు. బాబా వెంకుకు ఉత్తరం రాశారా బాబా? రవి నోటి నుండి ఆ ప్రశ్న వింటూనే వెంకు ఆతృతగా పిలిచాడు. రవి ఇలా కళ్ళు తెరిచి చూడు రవి, నేను వెంకుని అంటూ రవి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుంటూ పిలిచాడు. రవి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నీరసం కళ్లను తెరవనీయకుండా రెప్పల్ని మూసేస్తుంటే బలవంతంగా తెరిచి చూశాడు. నేను వెంకుని అంటున్న వెంకును చూసిన రవి పెదవులు విచ్చుకున్నాయి. చిన్నగా నవ్వాడు. అతని నవ్వు చూస్తూనే వెంకు చటుక్కున రవి గుండెల్లో ఒదిగిపోతూ రవి రవి అంటూ పిలుస్తూ ఏడుస్తున్న వెంకుని ఓదార్చేందుకు ఎత్తిన రవి చెయ్యి నిర్జీవంగా వెనక్కి వాలిపోయింది. మళ్లీ స్పృహ కోల్పోయిన రవిని చూసి కంగారు పడిపోయాడు వెంకు. తిరుపతి నుండి సరాసరి హైదరాబాద్కి వచ్చేసి అప్పుడే 40 గంటలు దాటినా రవికి స్పృహ రాలేదు. డాక్టర్ ఇంటికి వచ్చి చూసిపోతున్నాడు. వెంకు గాబరాగా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. హాస్పిటల్లో చేర్పించండి అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ మాట వింటూనే వెంకు ప్రాణాలు ఎగిరిపోయాయి. కళ్ళల్లో వెలుగు తగ్గిపోయింది. బాబా రేఖ ఓ పక్క ధైర్యం చెబుతున్నా రవిని చూస్తుంటే మంచులా ధైర్యం కరిగిపోయింది. రవిని హాస్పిటల్లో చేర్పించాడు. అతని ప్రాణానికి వచ్చిన భయం ఏం లేదు, కానీ బాధించే విషయాలు అతని చెవికి సోకకుండా చూడండి. శారీరకంగానే కాదు మానసికంగా కూడా అతనికి విశ్రాంతి అవసరం అంటూ డాక్టర్ హామీ ఇవ్వడంతో వెంకు మనసు కాస్త కుదుటపడింది. ఆ మర్నాడు ఉదయం స్పృహలోకి వచ్చాడు రవి. తన మంచం పక్కనే మంచం కోడుకు తలా నుంచి పడుకున్న వెంకు తల మీద చేయి వేసి నిమిరాడు. ఆ స్పర్శకి ఉలిక్కిపడ్డాడు వెంకు. రవి అంటూ ఆనందంగా చూస్తున్న వెంకు వంక నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ వెంకు అంటూ పిలిచాడు. ఆ పిలుపు కోసం 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వెంకు ఆ ఒక్క పిలుపుతో పులకరించిపోయాడు. పట్టరాని ఆనందంతో మురిసిపోయాడు. చేయి చాచి వెంకు చేతినందుకొని గుండెలపై రాసుకుంటూ ఏం మాట్లాడలేక చూస్తున్న రవిని చూస్తూ ఉండిపోయాడు వెంకు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని మించిన అభిమానం, వాటిని అధిగమించిన బంధం ఇద్దరినీ మూగవాళ్లం చేసింది. అలా అయిపోయావేమ్రా అన్నాడు రవి చివరికి. నేను చాలా బాగున్నాను రవి, నువ్వు చూడు ఎలా అయిపోయావో అన్నాడు 2 చేతులతో రవి మొహాన్ని నిమురుతూ. క్షణంసేపు ఒకరినొకరు చూసుకుని పక్కున నవ్వుకున్నారు. బాబా ఏడి వెంకు? రవి ప్రశ్నకి అంతవరకు దూరాన పడుకుని నిద్రలేచి వారి వంకే చూస్తున్న బాబా లేచి దగ్గరగా వెళ్ళి నేనిక్కడే ఉన్నాను బాబు అన్నాడు తల మీద చేయి వేస్తూ. తన నుదుటి మీద ఉన్న బాబా చేతిని అదిమి పట్టుకుంటూ, బాబా నేను చెప్పలేదు వెంకు అని, నా బహిప్రాణం వీడే బాబా అన్నాడు. రేఖ ఎలా ఉందిరా వెంకు? ఆతృతగా అడిగిన రవి ప్రశ్నకి జవాబుగా రేఖ ఇంటికి వెళ్ళిందని చెప్పాడు. అప్పుడు కానీ తాను హైదరాబాద్లోని హాస్పిటల్లో ఉన్నానన్న విషయం గమనించలేదు రవి. అతని మెదడులో ఏదో అలజడి ప్రారంభమైంది. ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పావుగంట బాధపడి స్పృహ తప్పిపోయాడు రవి. పర్వాలేదు, 2-3 రోజుల్లో కోలుకుంటాడు. కలవరపరిచే వార్తలేమీ తెలియకూడదంటూ హెచ్చరించాడు డాక్టర్. సేట్జీ వచ్చి రవిని చూసి వెళ్ళాడు. ఆ సాయంత్రం రేఖ వెంట పార్వతమ్మ కూడా వచ్చింది. రవిని చూసి కళ్ళనీళ్లు నింపుకుంటూ, రేఖ నాతో అంతా చెప్పింది బాబు, కానీ ఏం లాభం,
నీ జీవితం ఇలా ఎవరికీ కాకుండా పోయినందుకు అర్చనైనా సుఖపడిందా? లేదు. ఆ దేవుడు దేవతలాంటి అమ్మాయికి ఎంత అన్యాయం చేశాడని అభం శుభం తెలియని అమాయకురాలు చూస్తుంటే గుండె చెరువైపోతుంది. పార్వతమ్మ మాటలకి అక్కడే ఉన్న వెంకు ఉలిక్కిపడ్డాడు. ఏం జరిగిందమ్మా? అర్చనకేమైంది? అన్నాడు రవి లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తూ. ఏం చెప్పను బాబు, పెళ్లి పందిట్లో పార్వతమ్మ మాట పూర్తి కాకముందే అప్పుడే లోపలికి వస్తున్న రేఖ గావుకేక పెట్టింది. అమ్మా, నిన్ను నిన్ను అంటూ ఆగిపోయి అన్నయ్యను కదలకుండా చూడమనలేదు అంది. అప్పుడు కానీ రేఖ ఇంటి దగ్గర అర్చన గురించి అక్కడేం మాట్లాడకూడదు, జరిగిందేది రవికి తెలియకూడదు అంటూ నొక్కి నొక్కి తనతో చెప్పడం గుర్తుకొచ్చిన పార్వతమ్మ బెదురుగా వెంకు వైపు చూసింది. వెంకు మింగేసేలా చూస్తున్నాడు ఆమె వైపు. రేఖ మాట మార్చడము, ఆమె మొహంలో కదిలే ఆవేదనని అర్థం చేసుకున్న రవికి ఏం అర్థం కాకపోయినా తన నుండి వాళ్ళేదో దాస్తున్నారనిపించింది. నువ్వు పడుకో అన్నయ్యా, డాక్టర్ కదలకూడదని చెప్పలేదు అంది రేఖ. రేఖ, అర్చన ఎలా ఉందమ్మా? అతనేదో ఆలోచిస్తున్నాడు. ఓహ్, పొద్దున అడిగితే చెప్పాడు కదూ అన్నయ్య, అర్చనకేం చాలా బాగుంది అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ నమ్మించే ధోరణిలో. కానీ రవికెందుకో నమ్మకం కలగలేదు. కానీ బలవంతంగా రేఖ చేత చెప్పించలేడు. మిగిలింది ఒక్క వెంకు. రేఖ ఎదురుగా ఉంటే వెంకునేమీ చెప్పనీయదు. రేఖ వెళ్ళిపోయాక వెంకును అడగాలి అనుకున్నాడు రవి. తానేదో మర్చిపోయాననిపిస్తోంది. కానీ ఏం మర్చిపోయాడో ఎంత ఆలోచించినా తోచలేదు. అతని మనసెందుకో ఆరాటంతో ఆందోళనతో నిండిపోయింది. అర్చనకి ఏమైంది? అసలు ఏం జరిగింది? ఊహించలేకపోయాడు రవి. అతనికి హఠాత్తుగా ఆనాటి ఉదయం వేళ జరిగింది గుర్తుకొచ్చింది. అర్చన పిచ్చి నవ్వు స్మృతికొచ్చి భయపడిపోయాడు. రవి ఆలోచనలో ఉండటం గుర్తించిన రేఖ తల్లివంక మింగేసేలా చూస్తూ అన్నయ్య అంటూ ఏవో కబుర్లు చెప్పి మరిపించాలని చూసింది. కానీ గంటసేపు రేఖ చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరికి రాత్రి కావడంతో తల్లితో పాటు బయలుదేరింది రేఖ. నేను వెళ్తాను అన్నాడు వెంకు. అంతవరకు రవి ఏం ఆలోచిస్తున్నాడో ఊహించిన వెంకు ఆ రాత్రి తనతో రవి నిజం చెప్పిస్తాడని భయం వేసి ముందుకు కదలబోయాడు. వెంకు, నువ్వు వెళ్ళిపోతావా? రవి ప్రశ్నకు తలెత్తి సూటిగా తన వంకే చూస్తున్న రవి మొహంలోకి చూడలేక, బాబా ఉంటారుగా రవి అన్నాడు. బాబా రేఖతో ఇంటికి వెళ్ళిపోతాడు, నువ్విక్కడే ఉండాలి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా కళ్ళు మూసుకున్నాడు. బాబాకంతా అయోమయంగా ఆందోళనగా ఉంది. వాళ్ళ ధోరణి అర్థం కాక అయోమయంగా ఉంటే అర్చన అన్న ఆ పేరు వింటుంటే ఏమూలో మరుగున పడ్డ మమత, విధి ముందు ఓడిపోయి బయటకు రాలేని ప్రేమ వెలికి వచ్చి తెలియని బంధం మనిషిని నిలువలా లాగుతుంటే హృదయంలో ఏమూలో అర్చన అర్చన ఆ అర్చన కాదు కదా. అయితే పార్వతమ్మ మాటలకి అర్థమేమిటి? ఏం జరిగింది? అర్చన ఎక్కడుంది? ఎలా ఉంది? అర్చన దురదృష్టం అర్చనని ఒంటరిగా మిగిల్చిందా? గుండె బరువెక్కిపోయి మోయలేని భారంగాయి కదిలితే బాధగా ఉంది. ఆవేదన కంఠంలో అడ్డుగా నిలిచి ఒక్క మాట బయటికి రానియడం లేదు. ఏదో ఆతృత, ఏదో తెలుసుకోవాలన్న ఉద్వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే తానుగా అర్చనను గురించి ఏమని అడగాలో, ఎలా అడగాలో, అడగటానికి తనకున్న హక్కేమిటో అని ఆలోచిస్తున్న బాబా రవి మాటలు వింటూనే ఒక్క ఉదుటున లేచి రేఖ వెనకే బయలుదేరాడు. జరగబోయేదేమిటో ఊహించే శక్తి లేనట్లు నిస్సత్తువుగా కూలబడిపోయాడు వెంకు. అమ్మా, అర్చన ఎవరు రేఖ? అన్నాడు బాబా ఇంటికి వెళ్ళాక. ఒక దురదృష్టవంతురాలు బాబా. తిరుపతిలో ఉన్నప్పుడు కూడా రవి చాలాసార్లు అవును బాబా, రవికి మిగిలింది అదొక్కటే, అర్చనకి మిగిలింది అతనొక్కడే. అయితే విధి వాళ్ళిద్దరినీ చెరో మూలకి విసిరి వికృతంగా నిలబడింది. రవి అన్నయ్య దూరంగా వెళ్ళిపోయాడు అర్చన సుఖపడాలనే. కానీ బాబా అంటూ అర్చన గురించి అంతా చెప్పింది రేఖ. వాళ్ళ నాన్నగారి పేరు శివసుందరమేనా? శ్రీనివాసమూర్తి. రేఖ జవాబుకి తుళ్ళిపడి అంతలోనే తన అమాయకత్వానికి ఆతృతకు సిగ్గుపడి ఇప్పుడెక్కడుందమ్మా అన్నాడు. జవాబు చెప్పిన రేఖ ఆ రాత్రి నిద్రపోకుండా జాగారం చేయడం చూసి ఎందుకో అర్థం కాలేదు. చాలా రాత్రి గడిచిపోయింది. రవి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. తననేదో అడుగుతాడని, నిజం తన చేత చెప్పిస్తాడని భయపడ్డ వెంకు కళ్ళు మూసుకున్న రవి మొహంలో ప్రశాంతత చూసి నిద్రపోయాడు అనుకున్నాడు. తృప్తిగా భారం తీరినట్టు తేలిగ్గా నిట్టూర్చి కంఠం వరకు దుప్పటి కప్పి కదులుతున్న వెంకు రవి పిలుపు వింటూనే ఉలిక్కిపడ్డాడు. వెంకు, అర్చన ఎలా ఉంది? బావుంది రవి, తలవాల్చుకొని చెప్పాడు వెంకు. భయంగా ఉందా వెంకు? రవి ప్రశ్నకి తుళ్ళిపడి చూశాడు. నేను నీ చేత నిజం చెప్పిస్తానని కదూ నువ్విప్పుడు నాతో చెప్పకుండా దాచినా రేపు నేను కనుక్కుంటాను. కానీ నువ్వు రేఖ నన్ను మభ్యపెట్టి, లేదు రవి, నిజంగా అర్చన బాగుంది, క్షేమంగా ఉంది, అంతకు మించి నాకేం తెలీదు. అయినా అంతకు మించిన వివరాలేం కావాలి నీకు? అవును, అంతకు మించిన వివరాలేం నాకు అవసరం లేదు. కానీ వెంకు, నేనేదో మర్చిపోయాను. అర్చన విషయమే ఏమిటో
ఎంత జ్ఞాపకం చేసుకున్నా రావడం లేదు. అర్చనకేమో అయిందని. కాదు, అర్చనే ఏమిటో. జ్ఞాపకం రావడం లేదురా. రవి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రవి పడుకో, చాలా రాత్రైంది అన్నాడు వెంకు. నేనలా పడుకోగలనురా వెంకు. నేను మర్చిపోయిందేమిటో గుర్తు చేసుకోవాలి. అదేమిటో గుర్తుకొస్తే కానీ నువ్వు రేఖ చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో తెలీదు అన్నాడు. వద్దు రవి, భగవంతుడి దయ వల్ల ఆ విషయం నీకు గుర్తు రాకూడదు. వస్తే నువ్వేమైపోతావో నీకే తెలీదు రవి. భగవాన్, నా రవిని కాపాడు. ఆ విషయం పూర్తిగా శాశ్వతంగా మర్చిపోయేలా చేయి. ఒకనాటి తన ఏంజిల్ అర్చన ఈనాడు ఎలాంటి స్థితిలో ఉందో తెలిస్తే బహుశా రవి గుండె ఆగిపోతుందేమో. రవి నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడేమో. వీల్లేదు, నిజం తెలియనివ్వకు. రవికి గుర్తుకొచ్చి ఆ విషయం అబద్ధమని నమ్మించే ధైర్యం నాకివ్వు భగవాన్. నా జీవితంలో కోరుకునే తుది కోరిక ఇది. మరెప్పుడు ఏమీ కోరుకోను. లోలోనే కుళ్ళిపోయాడు వెంకు. వెంకు ఆతృతగా పిలిచాడు రవి నిద్రలేస్తూనే వెంకుని. అర్చన ఎలా ఉంది? ఎక్కడుంది? రవి ప్రశ్నకి ఉలిక్కి పడుతూ చూశాడు వెంకు. పదే పదే రవి ఆ ప్రశ్న అడుగుతుంటే తానేం జవాబు చెప్పాలో తోచక, తెలిసిన జవాబు రవికి ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో తెలియక రాత్రి నుండి నలిగిపోతున్న వెంకుని రవి విషయంలో డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి మొహంలో ఎలాంటి కంగారును కలవరాన్ని కనిపించనీయకుండా జవాబు చెప్పలేకపోతున్న వెంకుని బాధపడుతూ చూస్తూ బదులుగా చాలా బాగుందన్నయ్య అంది అప్పుడే లోపలికి వచ్చిన రేఖ. ఓహ్ రేఖ అంటూ దగ్గరగా వచ్చిన రేఖను 2 క్షణాలు మెరిసే కళ్ళతో చూస్తున్న రవిమొహం మరో క్షణంలో మారిపోయింది. బ్రుకుటి ముడిపడింది. ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అతని కళ్ళు కిటికీలో నుండి బయటికి చూశాయి. కానీ రేఖ, అర్చన గురించి నేనేదో విన్నట్టు గుర్తు, కానీ నాకేం గుర్తు రావడం లేదు అంటున్న రవి మాటలకి గతుక్కుమంది రేఖ. ఇవాళ తేదీ ఎంత వెంకు? రవి ప్రశ్నకి జవాబు చెప్పాడు. 16, అంటే ఇవాళకి సరిగ్గా 6 రోజుల క్రితం. నేను జ్ఞాపకానికి వచ్చింది రేఖ. పేపర్స్ లేదన్నయ్యా. ఆ అర్చన ఈ అర్చన ఒకరు కాదు కంగారు పడుతూ చెప్పింది రేఖ. అర్చన ఫోటో కూడా చూశానమ్మా నేను. రవి మాటలు పూర్తి కాకముందే వెంకు గాబరాగా అన్నాడు. లేదు రవి, నువ్వు చూసింది మరేమిటో అయ్యుంటుంది. మర్చిపో రవి, ఆ విషయాన్ని ఆ రోజును మర్చిపో. వెంకు వంక రేఖ వంక క్షణంసేపు పరీక్షగా చూసి నవ్వేశాడు రవి. మీరెందుకలా కంగారు పడుతున్నారు? అబ్బే ఏం లేదు అంటూ ఇద్దరూ తలూపారు. అయితే అర్చన ఎక్కడుంది? అత్తవారింట్లోనేనా? ఇద్దరూ ఒకేసారి జవాబు చెప్పారు. క్షేమంగా ఉంది కదూ? అవును. 19వ తారీఖు నాడు కదూ కేసు? అవును. అబ్బే కాదు. ఇద్దరూ ఒకేసారి తడుముకున్నారు. అర్చన హత్య చేసింది కదూ? రవి హఠాత్తుగా అడగడంతో వెంకు రేఖ నిర్ఘాంతపోయి నిలబడిపోయారు. మీరిద్దరూ నాతో నిజం చెప్పకుండా దాచాలనుకున్నారు. కానీ నాకు నిజం తెలుసు వెంకు. నేను పేపర్లో చూశాను. వెంటనే వచ్చేయాలనుకున్నాను. కానీ ఏమిటో జబ్బు పడిపోయాను. అసలేం జరిగింది? ఎలా జరిగింది? రవి నిర్లిప్తంగా అడుగుతూ ఉంటే బిత్తరపోయి చూశాడు వెంకు. వెర్రిదానిలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది రేఖ. మీరు చెప్పరు, నాకు తెలుసు. ఎందుకంటే మీరిద్దరూ నాకు ఆత్మీయులు. మీ ఇద్దరికీ నేను అభిమాన పాత్రుణ్ణి. ఒకరికి నేనంటే అభిమానం, మరొకరికి నేనంటే భక్తి. ఒకరితో అనుబంధం, మరొకరితో ఆత్మీయత. ఓహ్, నిజం విని నేను గుండె పగిలి చచ్చిపోతానని కదూ? విషయం విన నా మెదడు ఆలోచించటం మానివేసి నన్ను వెర్రివాడిని పిచ్చివాడిని చేస్తుందని కదూ? నేనంటే మీకెంత అభిమానం. అందుకే అబద్ధం చెప్పి నన్ను మభ్యపెట్టాలని వంచాలని చూస్తున్నారు కదూ? కానీ రే వెంకు, నేను రవిని, రౌడీ వెధవని. నేనింకా చచ్చిపోలేదు. నా కాళ్ళల్లో సత్తువ తగ్గలేదు. నేనే వెళ్ళి తెలుసుకుంటాను. మిమ్మల్ని బ్రతిమాలుతాను అనుకుంటున్నారా? చస్తే బ్రతిమాలను. ఇన్నాళ్లకు నాకు నిజం తెలిసిందిరా. ఆత్మీయత అనుబంధాల వెనక ఇంత మోసం దగా ఉంటాయని. అక్కర్లేదు, మీరెవరూ నాకు అక్కర్లేదు అంటూ పిచ్చిగా అరుస్తూ మంచం దిగి లేచి నిలబడ్డ రవిని వెంకు 2 చేతులతో రవి భుజాలను పట్టి ఆపాడు. వద్దు రవి, నువ్వు కదలడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నా మాట విను అంటూ బావురుమంటున్న వెంకు భుజాలను పట్టి కుదిపేస్తూ, వెంకు, నేను చచ్చిపోనురా. నాకేం కాదు. నీ విషయం నాకు తెలుసు. నా నుండి నువ్వేం దాచలేవు. కానీ డాక్టర్ ఒక పక్క, రేఖ మరో పక్క నిన్ను భయపెట్టి నిజం చెప్పనీయడం లేదు. ఈ అన్నయ్య మీద రేఖకున్న అభిమానం నిన్ను నిజం చెప్పనీయడం లేదు. కానీ వెంకు, నా మీద ఉన్న గౌరవం, ప్రేమ నిజం చెప్పించలేక ఓడిపోతున్నాయి. కానీ వెంకు, నాకు నువ్వు నిజం చెప్పాలి. అర్థిస్తున్నానురా. రవి వెంకు 2 చేతులు పట్టుకొని అర్థింపుగా అడిగాడు. అర్ధరాత్రి దాటింది. పలుచగా పరుచుకున్న వెన్నెల వెలుగు వరండాను దాటి వరుసగా ఉన్న గదుల్లో కాంతి నింపుతోంది. ఆ గదులన్నీ వరుసగానే కాదు, ఒకేలా ఉన్నాయి.
గదికి ఉండే 4 గోడలలో ఒక గోడకు బదులుగా వరండా వైపున్న కటకటాల గదుల్లో పడుకున్న వెలుగులో చీకటి గీతలు గీస్తున్నాయి. మనుషులను పిలవడానికి పేరు ఉన్నట్టే ఆ గదులలోని మనుషులకి నెంబర్లున్నాయి. ఆ గది నెంబరు 2. ఆ గదిలో ఉన్న స్త్రీమూర్తి పేరు 25. అవును, అది ఆమె నెంబర్. ఆమె వయసు కూడా ఇంచుమించు అంతే. వెన్నెల వెలుగు ఆమె శరీరం మీద తెల్లని చీరతో పోటీ పడితే ఆమె శరీర వర్ణం ముందు ఆ తెల్ల చీర వెలవెలబోతోంది. ఆమె మొహంలో పవిత్రతను పెంచే పసితనం ఉంది. విశాలమైన ఆమె కనుదోయిలో అమాయకత్వం నిండి ఉంది. వీస్తున్న గాలి ఆమె ముంగురుల్ని సుతారంగా తాకుతుంటే నుదుటి మీద కదలాడుతూ ఆమె అందానికి వింత సోయగాన్ని కలిగిస్తున్నాయి. అతి నిర్లిప్తంగా నిర్వికారంగా గోడను అనుకుని నిలబడి దీక్షగా చెదరని నిశ్చలత్వంతో కటకటాల గుండా ఆకాశమంక చూస్తోంది. ఆమె మొహంలో ఎలాంటి అలజడి ఆవేదన లేదు. చెరగని ప్రశాంతత తాండవిస్తోంది. ఆలోచన వలయంలో చిక్కుకున్న ఆమె మనసు సుడిగుండంలో చిక్కుకున్న నావల, సుడిగాలిలో చిక్కుకున్న ఆకుల గిరికీలు కొడుతోంది. పరచుకున్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చర్చి గంటలు వినిపించాయి. ఆమె విన్నట్టు లేదు. కదలకుండా నిలబడ్డ ఆమె సెంట్రీ రాకను గమనించలేదు. ఆమెను చూస్తూనే సెంట్రీ కళ్ళు ఆర్ద్రపూరితలయ్యాయి. మనసంతా జాలితో నిండిపోయింది. మెల్లిగా పిలిచింది. ఆమె పలకలేదు, కదల్లేదు. మరోసారి పిలిచింది. ఈసారి ఆమె ఉలిక్కి పడుతూ బెదిరిపోయినట్లుగా కనురెప్పలు కదిల్చింది. ఎదురుగా జాలిగా తన వంకే చూస్తున్న సెంట్రీని చూస్తూనే కళ్ళు వాల్చుకుంది. వెనక్కి తిరిగి 2 అడుగులు వేసింది. రాత్రి 2 దాటింది, ఇక పడుకోమ్మా. సెంట్రీ గొంతు మృదువుగా వినిపించింది. ఆమె పలకలేదు. రేపు తీర్పు చెబుతారేమో మెల్లిగా గొణుక్కుంటూ వెళ్ళిపోయిందామె. అవును, రేపు తీర్పు చెబుతారు. తన ఒంటరి జీవితానికి రేపటి తీర్పు పరిష్కారాన్ని, ఓ ముగింపుని చూపిస్తుంది. తానిక ఈ 4 గోడల మధ్య మగ్గిపోతుంది చాలు. కానీ ఈరోజు కోర్టులో జరిగిందంతా గుర్తు చేసుకుంటే బహుశా తన జీవితానికి అనుకున్న ఆశించిన పరిష్కారం, ముగింపు దొరకవేమో అని భయమేస్తోంది. యువర్ ఆనర్, డాక్టర్ రామశర్మ యువకుడు, బ్రహ్మచారి. అతడు డాక్టరే అయినా అర్చన పట్ల పశువుల సంస్కారం మరిచి ప్రవర్తించాడు. అతనికి చాలామంది స్త్రీలతో సంబంధం ఉందని, అతను ఒట్టి వ్యసనపరుడని, అర్చనను అతను బలవంతంగా వశపరుచుకోవాలని చూసి యథార్థాన్ని సాక్ష్యంతో సహా కోర్టు వారికి విన్నవించుకున్నాం. తండ్రి గుండె నొప్పితో బాధపడుతుంటే అతను ఎలాంటి వాడో తెలిసి కూడా అర్చన అతను డాక్టర్ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోలేక సహాయం కోరింది. అతనిచ్చిన ఇంజెక్షన్ ప్రభావంతో శ్రీనివాసమూర్తి మత్తులో పడిపోయాడు. ఒంటరిగా తన గదిలోకి వెళ్ళిన అర్చనను రామశర్మ బలవంతం చేయగా అర్చన వేసిన కేకలు నౌకరు రంగన తాత, పార్వతమ్మ విన్నారు. గొళ్ళెం బిగించిన తలుపుల బద్దలు కొట్టి వాళ్ళు వెళ్ళేసరికి తన శీల రక్షణ కోసం అర్చన పూలకుండీతో అతని తల మీద కొట్టింది. ఒక స్త్రీ ఒంటరిగా గదిలో చిక్కుపడిపోయి పశువులా మీద పడే మృగం లాంటి మనిషి బారి నుండి రక్షించుకోవడానికి అంతకంటే లాయర్ రంగనాథం కోర్టు హాలంతా దద్దరిల్లిపోయేలా అర్చన శర్మను చంపడం కంటే ఆ పరిస్థితిలో మరేం చేయలేదన్న విషయాన్ని నొక్కి చెబుతుంటే, శిక్షించకూడదని వాదిస్తుంటే, కానీ యువర్ ఆనర్, నేను హత్య చేశాను. లాయర్ గారు చెప్పినట్లు నా శీల రక్షణార్థమే అతన్ని చంపాను. కానీ యువర్ ఆనర్, నన్ను క్షమించకండి, నన్ను శిక్షించండి అంటూ వెర్రిగా అంటోంది తను. అప్పుడు జడ్జి కూడా తన వంక జాలిగా చూశాడు. నీకేం భయం లేదమ్మా, నేనున్నాను అన్నాడు రంగనాథం. కానీ తనకెవరున్నా లేకపోయినా తనకు తిరిగి ఈ బయట ప్రపంచంలో అడుగు పెట్టాలన్న ఆశ లేదు. నిశ్శబ్దం నిండిన ఈ 4 గోడల మధ్య నిర్లిప్తంగా గడిపేస్తూ ఎప్పుడో ఈ నిశ్శబ్దంలో కలిసిపోవాలనుంది అంతే. తన కోసం అంటూ ఎవ్వరూ లేని మిగలని ఆ బయట ప్రపంచంలోకి వెళ్ళలేదు తను. వెళ్ళి తన మొహం ఎవరికీ చూపించలేదు. ఇన్నాళ్లుగా ఉన్న ఆశను సైతం చంపేసి తాను ఇక్కడే ఉండిపోతుంది. దూరాన చర్చిలో నుండి 4 గంటలు వినిపించాయి. మోకాళ్ళ మీద తలా నుంచి ఏడుస్తున్న ఆమె ఉలిక్కి పడింది. తెల్లవారిపోతుంది. మరో 1-2 గంటల్లో తెల్లవారిపోతుంది. చీకటి నిండిన లోకానికి వెలుగు, నిరాశ నిండిన మనిషి మనసుకి ఆశలా కనిపిస్తుంది. అంతరిస్తున్న చీకటిని చూస్తూ అవతరించబోయే వెలుగును తలుచుకుంటూ మనిషి ఆశాజీవి అవుతాడు. నిన్న చేయలేనిదేదో ఇవాళ చేస్తానని, ఇవాళ అందనిదేదో రేపు అందుతుందనే ఆశ మనిషి మనుగడను సాగించేలా చేస్తుంది. నిన్నటి తన బలహీనతను, అసమర్థతను మర్చిపోయి నిన్న రాని అవకాశాలేవో ఇవాళ కాకున్నా రేపొస్తాయనే ఆశ మనిషిని నిస్సత్తువ, నిస్పృహలో నుండి రక్షిస్తుంటే, చీకటిని చీల్చుకుంటూ చూస్తూ ఆతృతగా రేపటి వెలుగు కోసం మనిషి నిరీక్షిస్తూ బ్రతుకుతుంటాడు. నిన్నటి నిరాశకు, రేపటి ఆశకు మధ్యగా నిలిచిన చీకటిని చీల్చే వెలుగు కిరణాలు మనిషిని ఎంత శక్తివంతుణ్ణి, ఆరోగ్యవంతుణ్ణి చేస్తాయి. అంతరిస్తున్న చీకటిని చూస్తూ ఆక్రమించుకుంటున్న ఆ వెలుగు రేఖల్లో
మనిషి తన భావికి మళ్ళీ పునాది వేసుకుంటూ వెలుగుబాట వేసుకుంటూ ఆశని ఆసరాగా తీసుకొని ముందుకు కదిలిపోవాలనుకుంటాడు. ఆ క్షణంలో నిన్నటి ఓటమి కానీ నిస్సత్తువ కానీ అసమర్థత కానీ గుర్తుకురావు. ఎదురుగా కళ్లకు అందంగా కనిపించేదొక్కటే, తాను జయిస్తాడు, తాను అనుకున్నది సాధిస్తాడు. ఈ వెలుగు అంతరించిపోకముందే తాను అందుకోవాలనుకున్నది అందుకుంటాడు, అంతే. కానీ తిరిగి చీకటి వస్తుంది. చీకటి తన ప్రయత్నాన్ని, ఆవేదనను, ఆతృతను, ఆరాటాన్ని అవహేళన చేస్తూ అపహసించే చీకటి విజృంభిస్తుంది. వికటంగా నవ్వుతుంది. వికృతంగా తన కబంధ హస్తాలతో లోకాన్ని చుట్టేసి విజయశంఖం పూరిస్తుంది. అప్పుడు మిగిలేదేమిటి? చీకటి. కళ్ళు చిట్లించి చూసినా కనిపించిన వెలుగును కబళించిన చీకటి. వెర్రిదానా, ఎంతసేపు ఆ చీకటి వికటాట్టహాసం? ఎంతసేపు? మళ్ళీ వెలుగు రాదు. అయినా అన్ని రాత్రులు చీకటి స్వంతం కావు సుమా. చాలా రాత్రులు చీకటిని జయించి వెన్నెల వెలుగులో నిండి ఉంటాయి. ఎంతో చల్లగా, దయగా, హాయిగా, ఆహ్లాదంగా వెన్నెలను పంచుతాయి. అలాంటి రాత్రులు కూడా ఉన్నాయి. అందుకే మనిషి ఆశాజీవిగా బ్రతుకుతాడు. జీవితంలో చీకటి లాంటి కష్టాలున్నా ఆ చీకటి పాలు తక్కువ చేసుకుని వెన్నెలలో సైతం వెలుగును చూసే అదృష్టవంతులు, ఆశాజీవులు ఉన్నారు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. నేను నిర్భాగ్యపు జీవిని. చాలా నిశ్చలంగా అనుకుందామే. అదిగో ఆ నిరాశే ఉండకూడదు. రేపు కాదు, తెల్లవారిపోతుంది. ఈ సాయంత్రం కాకముందే నువ్వు ఈ 4 గోడల మధ్య నుండి బయటికొస్తావు. అంతలోనే నీలోని నిరాశను, నిస్పృహను చంపేసి ఆశగారా, ఆనందం నిండిన హృదయంతోరా. నీకోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరిదో ఓ గొంతు ఓదారుస్తూ పలికింది. ఎవరు మీరు? మీరు నాకేమవుతారు? మీరు నాకేమైనా మీకోసం మాత్రం నేను అలా మారలేను. ఎదురుగా లేని వారిని ప్రశ్నించిందామే. లేదు తల్లి, లేదు, నన్ను అలా అనకు. నన్ను నువ్వు గుర్తించలేదు, కానీ నేను నిన్ను గుర్తించాను. బాబా కంఠం వణికిపోతూ వినిపించింది. నన్ను కూడా ఏమీ కావనే అంటున్నావా? నేను నీ రేఖ కన్నీళ్లు కనిపించాయి. చెల్లి, నన్ను నువ్వు నీ ఆత్మీయుడిగా తలవకపోయినా నువ్వు మాత్రం నాకు చెల్లివే. ఆ కంఠం వినిపించినట్టు కావడంతో ఆమె ఉలిక్కి పడింది. అవును చెల్లి, కాదని నువ్వన్నా నీ మెడలో ఉన్న నొక్కి చెబుతున్న ఆ కంఠం వెంకూది. చెల్లి అన్న అతని పిలుపు అణువణువులో ఆనందాన్ని నింపుతుంటే ఏమూలో వేదనా సకలం శరీరాన్ని కాలుస్తుంది. అన్నయ్యను మర్చిపోయావా? రేఖ కంఠం కంగుమంది. లేదు, 2 చేతులతో మొహాన్ని కప్పుకుందామే. క్రితం రోజు కోర్టులో కేసు అయిపోయాక రేపటికి తీర్పు వాయిదా వేయడంతో తను పోలీసులు ఇరువురు వెంటరాగా బయటకొస్తుంటే వెంకు, రేఖ, బాబా చివరికి కన్నీళ్లతో నాన్న కనిపించారు. కానీ తాను ఆశించిన వ్యక్తి మాత్రం కనిపించలేదు. మేము నీ ఆత్మీయులం అని అంటున్న వారిలో తను వెతుక్కుంటున్న మనిషి మాత్రం కనిపించలేదు. అతను తన ప్రియ బాంధవుడు ఏడి, ఎక్కడా? ఆమె ప్రశ్నకు జవాబుగా కటకటాల మధ్య నుండి రవి నురిలేత కిరణాలు ఆమె శరీరాన్ని మృదువుగా తాకాయి. అర్చన. 2 చేతులతో అర్చనను చుట్టేసి కౌగిలించుకుంది రేఖ. తలవాల్చుకుని నిర్వికారంగా నిలబడ్డ అర్చనలో చలనం రాలేదు. చట్టం తను హంతకురాలు కాదంటూ వదిలిపెట్టింది. కటకటాల నుండి విశాలమైన ప్రపంచంలోకి వెళ్ళమంటూ వదిలేసింది. కానీ తనకెవరున్నారు? ఎవరి కోసం తాను ఈ విశాల ప్రపంచంలోకి వెళ్తుంది? తన దురదృష్టానికి తను వదిలేసి వెళ్ళిపోయింది తల్లి. ఫలితంగా పుట్టగానే తల్లిని మింగిందంటూ లోకం నిందించింది. ఇహం మీద విరక్తి పెంచుకొని బాధ్యత బంధం తెంచుకొని వెళ్ళిపోయిన తండ్రి నిష్క్రమణకు ఉన్నన్ని రోజులు ద్వేషాన్ని, కసిని చూపెట్టి చివరికి ఆశించిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన పినతల్లి నిష్క్రమణకు తానెంతవరకు బాధ్యురాలో కానీ లోకం నష్టజాతకురాలు అంటూ అన్న తన పిలుపుకు మాత్రం మురిసిపోయే రాజ్యలక్ష్మి అకస్మాత్తుగా వెళ్ళిపోతే తన పసి మనసు పడే ఆవేదన, ఆరాటం, కన్నీళ్లు ఎవ్వరూ అర్థం చేసుకున్నా తన జీవిత భాగస్వామిని తన తోడు వెళ్ళిపోయిందన్న బాధ మరిచి తన కన్నీళ్లు తుడిచిన ఒక్క శ్రీనివాసమూర్తి లోకం అనే మాటల్ని తాను భరించి గుండెలో దాచుకొని పెంచాడు. చివరికి కన్న మమకారం కంటే పెంచిన ప్రేమ ఎక్కువన్న విషయం రుజువు చేస్తూ ప్రతి క్షణం తన సుఖం కోరిన శ్రీనివాసమూర్తి చివరికి తన తెల్లటి చేతులు రక్తంతో తడిసాయని తెలిసి, అమ్మా, దేవత లాంటి నువ్వు హత్య చేశావా? నేను నమ్మను తల్లి అంటూ పోలీసుల్ని చూస్తూనే తన బాధ చూడలేనంత దూరం వెళ్ళిపోయాడు. ప్రపంచంలో తనకు ఒకే ఒక బంధం తెగిపోయింది. ఒంటరిగా తాను మిగిలిపోయింది. చివరికి వెలివేసి దురదృష్ట జాతకురాలు అన్న తనని ఏంజెల్గా తలిచి తాకితే మైలపడిపోతాను అన్నంతగా తలిచి చూపులతో తృప్తిపడి గుండెల్లో నింపుకొని ఆరాధించిన రవి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నిందించే లోకంలో అనురాగం, ఆరాధన పంచిన రవిని మర్చిపోలేక మరొకరిని కాలేక మిగిలిపోయింది.
కానీ ఈనాడు తానుగా రవికి దూరం కావాలి. రవి హాస్పిటల్లో ఉన్నాడని రేఖ చెప్పింది. కానీ రవికి తాను మొహం చూపించలేదు. ఒకనాడు అతనికి దేవతగా మిగిలిపోయిన తను ఈనాడు చట్టం వదిలివేసిన ఒక హంతకిగా ఎదురుపడలేదు. భగవాన్ వద్దు, నేను వెళ్ళలేను అంటూ తల అడ్డంగా ఊపేస్తున్న అర్చన భుజం మీద చేయి వేస్తూ, అర్చన అభిమానంగా పిలిచింది రేఖ. పద వెళ్దాం అంటూ కళ్ళెత్తి చూసింది అర్చన. ఎక్కడికి? ఎవరున్నారు? ఆ ప్రశ్నలకి జవాబు వెతుక్కుంటూ నిలబడిపోయింది. రేఖ ప్రేమగా అర్చన చేతిని అందుకుంది. ఆ స్పర్శలోని స్నేహం అర్చనని క్షణం పాటు కలవరపరిచినా కదిలించలేకపోయింది. ఆ పక్కనే వెంకు నిలబడి అభిమానంగా చూస్తున్నాడు. ఒకనాడు తాను రవితో చెప్పలేని ఆరాధనను, ప్రేమను అర్థం చేసుకున్న తనను రవికి మిగల్చాలనే తపనలో ఓడిపోయి చివరికి రవికి దూరమైన వెంకు ఈనాడు రవికి తనని అప్పగించాలనుకుంటున్నాడు. కానీ తను వెళ్ళలేదు. అర్చన ప్రేమ, మమత, వాత్సల్యం అన్నీ ఒక్క పిలుపులోనే నింపుకుని ఆత్రంగా, ఆవేదనగా, ఆరాటంగా పిలిచాడు బాబా. ఆజానుబాహు విగ్రహం, వింత తేజస్సుతో మెరిసిపోయే కళ్ళు, తెల్లటి పొడుగైన బారెడు గడ్డం, తెల్లటి బట్టలతో అటు సన్యాసిలా కాక ఇటు సంసారిలా కాక బాధ్యతను పెంచుకున్న, బంధాన్ని తెంచుకోలేని బలహీనుడిలా ఉన్న బాబా వంక 2 క్షణాలు చూసింది. ఆ పిలుపు చాలా కాలం క్రితం విన్న ఆ పిలుపు, ఏదో మరుగున పడ్డ స్మృతులను, మనసును తట్టిలేపే ఆ పిలుపు. అవును, ఊరవతల ఒంటరిగా పిచ్చివాడిలా శూన్యంలోకి చూస్తూ తనను తాను మరిచేవేళ అర్చన వెళ్ళి నాన్నా అని పిలిస్తే ఉలిక్కి పడుతూ, అమ్మా వచ్చావా తల్లి, నా కోసం వెతుక్కుంటూ వచ్చావా అంటూ అర్థం కాకుండా ఏమిటేమిటో మాట్లాడుతూ గుండెలకు హత్తుకునే అతను అలసిపోయి అర్ధరాత్రి వేళ ఇల్లు చేరి అమాయకంగా నిద్రపోయే చిన్నారి అర్చనని గుండెలకు హతుక్కుని ఎక్కడా పొందని శాంతిని, తృప్తిని నాన్న అనే పిలుపులో పొందుతూ ఊరట చెంది ఆకలిని, ఆవేదనను, అశాంతిని మరిచి అర్చన అని పిలుస్తూ తృప్తిపడే అతను ఆ తృప్తిని కూడా వదులుకొని ఎక్కడికో వెళ్ళిపోయి తిరిగి ఈనాడు తిరిగొచ్చిన అతను తన తండ్రి, తనను కన్న తండ్రి. అర్చన నన్ను గుర్తించలేదు తల్లి, ఈ దౌర్భాగ్యపు తండ్రిని మర్చిపోయావా? బాబా కాదు, శివసుందరం. గొంతు వణికింది. అర్చన పెదవుల మీద నిర్జీవమైన చిరునవ్వు వెలిసింది. పుట్టగానే తల్లిని మింగిందంటూ ఆడిపోసుకునే లోకం మాటలు లెక్క చేయక తనను శనిగా తలిచే తండ్రి చేతుల్లో నుండి రక్షించి ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడిన శ్రీనివాసమూర్తి గుండెల మీద ఆడుకుని పెరిగిన తన దురదృష్టానికి, దౌర్భాగ్యానికి అనుక్షణం బాధపడే అతన్ని తాను ఏమాత్రం సుఖపెట్టింది? కనీసం మనశ్శాంతి లేకుండా అయ్యో అర్చన జీవితం ఎలా అవుతుందో, ఏమవుతుందో అంటూ ఆందోళన పడుతూ చివరికి తాను చేసిన నిర్వాకానికి ప్రాణాలు పోగొట్టుకున్న శ్రీనివాసమూర్తి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. తన దురదృష్టానికి, దౌర్భాగ్యానికి తనకంటే ముందుగా ఆహుతైపోయాడు. ఈనాడు తిరిగి తన కన్నతండ్రి వెతుక్కుంటూ వచ్చాడు. కానీ తానికి ఎవ్వరినీ బాధ పెట్టలేదు. తన దురదృష్టాన్ని, దౌర్భాగ్యాన్ని ఎవరికీ పంచలేదు. తాను అతన్ని గుర్తించినట్లుగా ఉంటేనే మంచిదేమో. అర్చన అంటున్న శివసుందరం పిలుపుకి అర్చన తల అడ్డంగా ఆడిస్తూ, వద్దు బాబా, పెంచినందుకు శిక్షగా నాన్ననెంతో బాధ పెట్టాను. ఈనాడు కన్నతండ్రినంటూ వచ్చిన మిమ్మల్ని కన్నందుకు నేరంగా మిమ్మల్ని కూడా బాధ పెట్టలేను. నాకెవ్వరూ లేరు బాబా, నేను ఒంటరిగా మిగిలిపోతాను. అర్చన నిర్ఘాంతపోయిన శివసుందరం కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అర్చన రేఖ ఏదో అనబోయింది. రేఖ, నా మీద ఏమాత్రం జాలి ఉన్నా నన్ను ఆపాలని చూడకు. నాకు ఎక్కడికో ఎవ్వరూ లేని అతి ప్రశాంతంగా ఉన్న చోటుకు వెళ్ళిపోవాలనుంది. రాను రాను అర్చన మాటల్లో తేడా, మొహంలో మార్పు రాసాగింది. మెల్లిగా శివసుందరాన్ని తప్పించుకుని ముందుకు కదిలింది. అయోమయంగా అర్థం కాని స్థితిలో నిర్ఘాంతపోయిన వాళ్లను వదిలి ఆ కోర్టు హాలును దాటి బయటకు వచ్చేసింది అర్చన. దూదిపింజలా తేలికైపోతున్న శరీరం, కళ్ళనీళ్లతో నిలబడ్డ ఆత్మీయుల కన్నీళ్లు సైతం మనసును కరిగించకపోతుంటే, మనసంతా తెలియని తృప్తితో నిండిపోయినా ఏమూలో ఎవరినో ఒక్కసారి దూరం నుండి చూసి వెళ్ళిపోవాలనే కాంక్ష వెనక్కి లాగుతుంటే బలవంతంగా మనసును అదిమి ముందుకు కదిలింది. ఒకనాడు ఏంజిల్గా తనకు దూరం అయిపోయాడు రవి. ఈనాడు హంతకిగా తను దూరంగా వెళ్ళిపోవాలనుకుంటోంది. ఎంత చిత్రం! అర్చన పెదవుల మీద చిరునవ్వు. అప్రయత్నంగా ఆమె కుడి చేతిని ఎత్తి వేలికున్న ఉంగరాన్ని ఒక్కసారి పెదవులకి తాకించుకుంది. అర్చన, ఏంజిల్, ఎవరిదో పిలుపు. వెర్రిగా నవ్వుకుంది. పిచ్చిగా ఉంగరాన్ని చూసుకుంది. అర్చన, నేనొచ్చేశాను. ఈసారి ఉలిక్కి పడింది అర్చన. ఎదురుగా ఎవరు? అల్లంత దూరంలో నిలబడి చూస్తున్న అతని కళ్ళల్లో ఆరాధన తగ్గలేదు. పిలుపులో, ఆత్మీయతలో ఎలాంటి మార్పు లేదు. కళ్ళు మసకబారిపోతున్నాయి. కాళ్ళు తడబడిపోతున్నాయి. నిలబడలేకపోతోంది. ఏం జరుగుతోంది?
ఏం జరిగినా భరించడానికి తను సిద్ధమే. కానీ ఒక్కసారి మసకబారుతున్న ఈ కళ్ళకు కాంతిలో నిండితే ఒక్క నిమిషం తన శరీరం శక్తి పుంజుకుంటే కరువు తీరా ఒకే ఒక్కసారి రవిని దగ్గరగా, చాలా దగ్గరగా, గుండె చప్పుడుకు దగ్గరగా నిలబడి చూస్తే తను అర్చనగానే కాదు, అతని అర్చకురాలిగా మిగిలిపోయానని చెప్పి వెళ్ళిపోతే ఒక్కసారి చెప్పగలిగితే. అర్చన, ఈసారి రవి పిలుపు అతి దగ్గరగా వినిపించింది. నేను వచ్చేశాను అన్నాడు రవి. కానీ నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అనాలనుకున్న అర్చన పెదవులు వణికాయి. రవి కళ్ళల్లోని నీళ్లు ఆమె పెదవులను మూసేశాయి. అర్చన అంటూ రవి చాచిన చేతిని అందుకోబోయిన అర్చన అడుగులు తడబడిపోయాయి. తూలి పడబోతున్న ఆమెను 2 చేతుల్లోకి తీసుకున్నాడు రవి. రవి హృదయంలో అర్చనా పీఠాన్ని అలంకరించి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది అర్చన. సమాప్తం. అర్చన నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.